దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాథా. నీవు దూరంబుగా చేసి దారి చూపుటకు రావయ్య యేసునాథా. పాపులమయ్య మేము పరమ తండ్రిగా నకను స్వామి. పాపులమయ్య మేము పరమ తండ్రిగా నకను మా పాపంబులాన్ని పారదొలుటకు రావయ్య యేసునాథా. మా పాపంబులాన్ని పారదొలుటకు రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా. మా రక్షణ మార్గము స్వామి. రావయ్య యేసునాథా. మా రక్షణ మార్గము నీ సేవా చేయుమము చేబాటుటకు రావయ్య యేసునాథా. మీ సేవా చేయుమము చేబాటుటకు రావయ్య యేసునాథా. అందమైన నీదు పరమానందపురమందు స్వామి. అందమైన నీదు పరమానందపురమందు మేమందరము చేరి ఆనందించుటకు రావయ్య యేసునాథా. మేమందరము చేరి ఆనందించుటకు రావయ్య యేసునాథా. రావయ్య యేసునాథా. మా రక్షణ మార్గము స్వామి. రావయ్య యేసునాథా. మా రక్షణ మార్గము నీ సేవా చేయుమము చేపట్టుటకు రావయ్య యేసునాథా. నీ సేవా చేయుమము చేపట్టుటకు రావయ్య యేసునాథా. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 123వ కీర్తన మొదటి వచనం నుండి ఆఖరి వచనం వరకు 4వ వచనం వరకు కులాబతుల కల్పన వచ్చి వాక్య పఠన చేయవలసిందిగా బిడ్డను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చియున్నవి. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండమ్మా. వాక్య పఠన చేస్తున్న మా
జ్ఞానవతుల కల్పనకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కీర్తన ధ్యానము బొంగ జెస్సిక వచ్చి కీర్తన ధ్యానం చేయవలసిందిగా బిడ్డను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు మనం ఉత్తర ప్రత్యుత్తరం రీతిగా చదువుకున్న కీర్తన 123వ కీర్తన. ఈ 123వ కీర్తన ఏంటంటే యాత్రా కీర్తన. 120వ అధ్యాయం నుంచి 134వ అధ్యాయం వరకు మనం యాత్రా కీర్తనను చూస్తూ ఉంటాం. వాళ్ళు కీర్తన యాత్ర చేస్తూ కీర్తన పాడుతూ చేస్తున్న యాత్రా కీర్తన ఇది. సో మనం ఫస్ట్గా చూసుకుందాం. 123వ కీర్తన మొదటి వచనం చూసుకుందాం. ఆకాశమందు ఆసీనుడవైన వాడా, నీ తట్టు నా కనులెత్తుచున్నాను. ఇప్పుడు మనం బైబిల్లో చూసుకున్నట్లయితే అనేక దిక్కున ఆకాశం తట్టు చూడటం అని మనం చూస్తూ ఉంటాం కదా. ఆ వాక్యం దేనికి సాదృశ్యంగా, ఆకాశం దేనికి సాదృశ్యంగా ఉందంటే దేవుని యొక్క సింహాసనానికి సాదృశ్యంగా ఉంది. వాళ్ళు ఆకాశం తట్టు చూస్తున్నారంటే వాళ్ళు దేవుని తట్టు చూస్తున్నారని మనం అనుకోవచ్చు. సో ఫస్ట్ వర్స్లో వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఆకాశం తట్టు చూస్తున్నాను అంటే దేవుని తట్టు చూస్తున్నాను అని చెప్పేసి వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు సెకండ్ వర్స్కి వస్తే, దాసుల కనులు తమ యజమానుని చేతి తట్టును, దాసీ కనులు తమ యజమానిరాలి చేతి తట్టును మన చేతి తట్టును చూచినట్లు. అంటే ఇప్పుడు మనం మంత్ అంతా కూడా పని చేస్తూ ఉంటాం. పని చేసిన తర్వాత దేనికోసం పని చేస్తాం? జీతం కోసం పని చేస్తాం. అప్పుడు ఈ 1 మంత్ అంతా కూడా పని చేసిన తర్వాత ఆ కష్టాన్నంతా మర్చిపోవడానికి జీతం తీసుకునే రోజు మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ రోజు మన కళ్ళు ఎలా చూస్తాయంటే ఆసక్తితో, జీతం ఇస్తాడు యజమానుడు అన్న ఆసక్తితో చూస్తుంటారు. వాళ్ళ కళ్ళు కూడా అలాగే చూస్తున్నాయంట దేవుని తట్టు. అంత ఆసక్తితో ఎంత అయితే దాసులు జీతం తీసుకున్నప్పుడు యజమానుల తట్టు చూస్తారో అంతే ఆసక్తితో వాళ్ళు కూడా దేవుని తట్టు చూస్తున్నారంట. ఎందుకు చూస్తున్నారో చూద్దాం. ఇప్పుడు ఎలా చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు? మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కనులు ఆయన తట్టు చూచుచున్నవి. మన దేవుడైన యెహోవా మనల్ని చూచు వరకు అంటే ఆయన కరుణించేంత వరకు కూడా వాళ్ళ కళ్ళు ఎక్కడ వైపు చూస్తున్నాయంటే ఆకాశం తట్టు చూస్తున్నాయి. కరుణించేంత వరకు అంటే ఇప్పుడు మన లైఫ్లో తీసుకుంటే మనం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ ప్రేయర్ చేసి వదిలేస్తాం. అంతకు మించి ఆయన కరుణించేంత వరకు మనం ప్రేయర్ చేస్తామంటే మన లైఫ్లో అది లేదు. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంప్లీట్గా డిపెండ్ అయిపోయినారు. నువ్వే చేయాలి, ఇంకా నీ తట్టే మేము చూస్తూ ఉన్నామని చెప్పేసి. మనం అడగకే కదా ఆయన ఏది కూడా పొందుకోలేకపోతున్నాం. ఇప్పుడు మనం నా ఏజ్ కానీ మీ ఏజ్ కానీ ఇంకా పెద్ద ఏజెస్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇన్ని ఇయర్స్ క్రిస్టియన్ లైఫ్ లీడ్ చేస్తూ వస్తున్నారు అంటే దేవుని దర్శనాలు పొందుకునే అనుభవం వాళ్ళకి లేదు. ప్రార్థనలో కనిపెట్టి దేవుని స్వరం వినే అనుభవాలు మనకు లేవు. ఎందుకు లేవు? మనం దేవుని అడగక మన నిర్లక్ష్యం వల్లే. ఇప్పుడు దశం భాగంగా ఆయనకి ఇవ్వాల్సిన సమయం మనం ఆయనకి ఇచ్చేసి మనం యథార్థ హృదయం కలిగి మనం ఆయన తట్టు చూసి ఆయనలో కనిపెడితే మనం ఖచ్చితంగా దేవుని దర్శనాలు పొందుకుంటాం, దేవుని స్వరం వినే అనుభవం ఉంటుంది. అది ఊరికనే వచ్చేస్తుందా అంటే రాదు. మన హృదయం పాపం చేయకుండా ఉండాలి. మనం 2-3 గంటలు మోకాళ్ళ మీద ఉండి దేవునిలో ప్రార్థనలో కనిపెట్టినప్పుడే అలాంటి అనుభవం మనం పొందుకుంటాం. సో మనం కూడా ఏం చేయాలంటే వాళ్ళు కరుణించేంత వరకు దేవుడి తట్టే చూస్తున్నారంట. సో మనం కూడా మన లైఫ్లో దీన్ని తీసుకోవాలి. ఎలా అంటే మన దేవుడు కరుణించేంత వరకు, దేవా నువ్వు నాతో ఎందుకు మాట్లాడు? ఇప్పుడు పౌలు గారి విషయంలో కానీ ఇంకా పేతురు వీళ్ళందరూ ఉన్నారంటే అద్భుత కార్యాలు చేశారు, చాలా కార్యాలు చేశారని మనం అపొస్తలుల్లో కానీ అన్నిటిలో చూస్తుంటాం. వాళ్ళు ఎందుకు అలా చేశారు? దేవుని భయభక్తులు కలిగి ఉన్నారు, అందుకే వాళ్ళని వరాలు పొందుకున్నారు. దేవుడేం అన్యాయస్తుడు కాదు కదా. మనం అడిగినప్పుడు కూడా దేవుడు మనకి ఇస్తూ ఉంటాడు. సో మనం కేవలం అడగకే మనం పొందుకోలేకపోతున్నాం. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఈ వర్స్ నుంచి తీసుకోవాల్సింది ఏంటంటే దేవునిలో మనం కనిపెట్టాలి, దేవుని స్వరం వినే అనుభవాలు మనం పొందాలి, దేవుని దర్శనాలు మనం పొందుకోవాలి. అప్పుడే మనం నిజమైన క్రైస్తవ జీవితం జీవిస్తున్నట్లు. ఇప్పుడు వీళ్ళంతా ఈ ప్రాసెస్ అంతా ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు 3rd వర్స్లో మనం చూద్దాం. యెహోవా మేము అధిక తిరస్కారము పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికంగా వచ్చుచున్నది. వీళ్ళు యాత్ర చేస్తున్న సమయంలో వీళ్ళకి అధిక తిరస్కారము పాలైపోయారంట. ఏదో కొంచెం తిరస్కారం కదా, ఇంకా ఎక్స్ట్రా తిరస్కారం పాలైపోయారు, నిందలు పాలైపోయారు, గర్విష్ఠుల తిరస్కారము. ఇవన్నీ కూడా వీళ్ళ మీదకి వచ్చేస్తున్న సమయంలో వాళ్ళు చూస్తున్నారు ఎవరి వైపు? దేవుని తట్టు వాళ్ళు చూస్తున్నారు, ఆకాశం తట్టు వాళ్ళు చూస్తున్నారు. మనకి సమస్య వచ్చినప్పుడు మనం ప్రార్థన చేస్తాం, ఏదో 2 మినిట్స్ 3 మినిట్స్ అలా ప్రేయర్ చేసి వదిలేస్తాం. కానీ వాళ్ళు అలా కాదు. దేవా యు ఆర్ ద కంప్లీట్ సేవియర్, నువ్వే మమ్మల్ని కాపాడేవాడివి, నువ్వే మా రక్షకుడివి అని చెప్పేసి మమ్మల్ని ఈ పరిస్థితి నుంచి నువ్వే తప్పించగలవు అని చెప్పి వాళ్ళ కళ్ళన్నీ కూడా ఆకాశం వైపే ఉన్నాయంట. ఇప్పుడు లాస్ట్ వర్సెస్లో మనం చూస్తే మమ్మల్ని కరుణించుము అని చెప్పేసి వాళ్ళ
వాళ్ళు అడుగుతున్నారు. అంటే మమ్మల్ని రక్షించు దేవా, మమ్మల్ని రక్షించి, ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాము, ఇలాంటి సమస్య మాకుంది, మమ్మల్ని మీరు కరుణించమని చెప్తున్నారు. ఈ 4 వర్సెస్ కూడా హిజ్కియా గారి గురించి మనకు తెలుసు కదా. హిజ్కియా గారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆయనకి ఆయుష్ 15 సంవత్సరాలు పెంచారు దేవుడు. ఆ 15 సంవత్సరాలు దీనికి సింబలైజింగ్గా ఉందని స్కాలర్స్ అయితే చెప్తా ఉంటారు. కానీ దానికి అంత ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వాళ్ళు చెప్తూ ఉంటారు ఈ 4 వర్సెస్కి దానికి ఉంది రిలేషన్ అని చెప్పేసి. యాత్ర కీర్తనలకి ఆయన 15 సంవత్సరాలకి కొంచెం సింబలైజింగ్గా ఉంది అని చెప్తూ ఉంటారు. సో ఈ 4 వర్సెస్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్గా వాళ్ళు దేవుణ్ణి స్తుతించారు. సింహాసనం మంది ఆసీనుడైన వాడా అని చెప్పేసి, ఆకాశం మంది ఆసీనుడైన వాడా అని చెప్పేసి వాళ్ళు ఫస్ట్గా దేవుని స్తుతించారు. రెండోదిగా వాళ్ళు ఏం చేశారంటే, మేము దాసులం అని చెప్పేసి వాళ్ళు తగ్గించుకున్నారు. యజమానితో దేవుని పోల్చి మేము దాసులము అని చెప్పేసి వాళ్ళు పోల్చుకున్నారు. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే వాళ్ళ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేశారు దేవుని వైపు. నాలుగవదిగా మనం చూసుకున్నట్లే, యు ఆర్ ద సేవియర్, నువ్వే మమ్మల్ని రక్షించేవాడవి అని చెప్పేసి మమ్మల్ని కరుణించుము అని చెప్పి వాళ్ళు అడిగారు. ఇప్పుడు మన లైఫ్లో కూడా చూసుకున్నట్లయితే ఈ 4 కూడా మనం ప్రేయర్ చేసినప్పుడు పాటించాలి. మొదటగా దేవుని స్తుతించాలి. రెండవదిగా మనం తగ్గించుకోవాలి. నేను ఎందుకు పనికిరాని దాన్ని దేవా, నేను ఎందుకు తండ్రి అర్హత లేని దాన్ని దేవా అని చెప్పేసి మనం రెండవదిగా తగ్గించుకోవాలి. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే మన సమస్యను దేవునికి చెప్పాలి. నాలుగవదిగా చూసుకున్నట్లయితే మనం కంప్లీట్గా దేవుని మీద డిపెండ్ అయి ఉండాలి. ఈ 4 వర్సెస్లో మనం అది నేర్చుకోవాలి. వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. సో మనం కూడా ఇది పాటించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిన్ని మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు చక్కని కీర్తన ధ్యానాన్ని మనం విన్నాము. 4 పాయింట్లు చక్కగా మరి పాప జెసికా మరి వివరించింది. మనం మరి దేవుని కొరకు ఆయన మరి ఆకాశం మీద ఆసీనుడై మన కొరకు కూర్చుని ఆయన మనల్ని చూస్తూ ఉన్నాడు. అయితే మనము ఆయన దగ్గర మన యొక్క సమస్యలను మనం ఏం చేయాలి? దేవుని దగ్గర మోకాళ్ళు వేసి కన్నీళ్లతో ఆయన దగ్గర గోజాడినప్పుడు ఆయన మన మొరని ఆలకించి మనకి సమీపముగా ఉండి మనల్ని కరుణించి ఆయన మనము అడిగినవన్నీ కూడా మనకి దయచేస్తాడని చక్కగా 4 పాయింట్లు తీసుకుని 4 పాయింట్లు చక్కగా వివరించిన మరి జెసికాకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకను పాప గురించి ఆత్మీయంగా మరి ఆ బిడ్డ చదువుతూ ఉంది. చదువులో కూడా మరి దేవుడు సహాయం చేస్తులాగిన మీరందరూ మరి ఆ బిడ్డ పరిచర్య కూడా చేస్తూ ఉంది. ఆ పరిచర్యలో కూడా దేవుడు సహాయం చేస్తులాగిన మీరందరూ కూడా బిడ్డ గురించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది. ఈ యొక్క సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు మీ యొక్క సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ లేనట్లయితే మనమందరము లేచి నిలబడినట్లయితే మన దేవుని సేవకులు మరి ఆరాధనలో మనల్ని నడిపిస్తారు. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుడు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఆయన కనుపరుస్తూ ఉన్న ఆయన శాశ్వతమైన ప్రేమను, ఆయన కృపను, ఆయన వాత్సల్యతను జ్ఞాపకం చేసుకుంటూ ఆయనను స్తుతించి ఆరాధించటానికి ఆయన పాదాల చెంత చేరిన ఆయన బిడ్డలైన మనందరము కూడా కొద్ది నిమిషాలు మన భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలను తెరిచి మన కొరకు కల్వరి సిలువలో శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి 3వ దినమున మరణమును గెలిచి తిరిగి లేచి పరలోకమునకెక్కి ఆత్మస్వరూపిగా
ఈ మధ్యాహ్నము మన మధ్య సంచారము చేస్తూ ఉన్న మన ప్రాణ ప్రియుడును, మన రక్షకుడును, మన ప్రభువు అయిన నజరేయుడైన యేసు క్రీస్తు వైపు మనం చూస్తూ కొద్ది నిమిషాలు ఆయనను స్తుతిందామమ్మా. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా, నమ్ముకొనదగిన దేవుడుగా, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, అనారోగ్యాల్లో, ప్రతికూలతల్లో, అవమానాల్లో, నిందల్లో విడువక ఎడబాయక మనతో ఉంటూ మనల్ని ఆదరిస్తూ, మనలను బలపరుస్తూ, మనలను స్వస్థపరుస్తూ, మనలను ఓదారుస్తూ, మన పక్షాన ఉంటూ మనలను నడిపిస్తూ ఉన్న యేసయ్యకు ఈ ఉదయమున స్తోత్రార్పణ చేత, యేసయ్యా మీకే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. అయ్యా, ఏమి చెల్లించినా మీ రుణాన్ని మేము తీర్చలేము దేవా, కానీ మీరు మా నుండి ఏమీయునో ఆశించటలేదు. కానీ విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైన బలి అన్నావు. అవును తండ్రి, అయ్యా మీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఏకాకినైనే దుఃఖార్తిలో ఏ తోడుగానని నాకు, ఏ మౌదునో ఎటు పోదునో ఎటు తోచకానున్న నన్ను, ఏ భయము నీకేలయనుచు అభయంబునిచ్చా, ఏ దారి కనబడని వేళ నీ వడిలో నదాచావయ్యా. ఏ రీతి స్తుతియంతునో ఓ యేసు నాథా దైవమా, ఏ రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబును, నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళు మిగిలాయ్యా. ఏ రీతి స్తుతియంతునో ఓ యేసు నాథా దైవమా, ఏ రీతి వర్ణింతునో నీ ప్రేమ మధురంబును. ఈ మనుషులు, ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము, నా దేహము నీ స్వాధీనం బేగదయ్యా. ఈ మనుషులు, ఈ వైరులు ఎన్నెన్నో చేసిన గాని నా ప్రాణము, నా దేహము నీ స్వాధీనం బేగదయ్యా. నా స్వామి నాతోనే ఉంటూ నా కాపరిగా నిలిచావయ్యా. నాకేమీ స్పృహలేని వేళ ఊపిరిని పోసావయ్యా. ఏ రీతి స్తుతియంతునో ఓ యేసు నాథా దైవమా,
నిజ దైవము నీవేయనుచు నీ వైపేనే చూచానయ్యా యెహోవా రాఫా నిన్ననుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా ఏ రీతి స్తుతియంతును ఓ యేసునాథా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా నీకు కృతజ్ఞత చెల్లింపమదిలో ఎక్కన్నీళ్ళే మిగిలాయ్యా నీ కృపలన్నీ తలపోసుకొనుచు నీ పాదాలు చేరానయ్యా కృతజ్ఞతలు చెల్లింపమదిలో నా కన్నీళ్ళే మిగిలాయ్యా ఏ రీతి స్తుతియంతును ఓ యేసునాథా దైవమా ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును అవునమ్మా ఆయన మన జీవితాల్లో మన బ్రతుకుల్లో ఆయన కృప లేకపోతే ఆయన కనికరము మన పక్షాన కనపరచకపోతే ఎప్పుడో ఈ లోకమును విడిచి వెళ్ళిపోవలసిన వారమే కానీ శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తూ విడువక ఎడబాయక నీ పక్షాన కృప చూపుతున్నానని వాగ్దానం ఇచ్చి ఆ వాగ్దానమును మన పక్షాన నెరవేర్చుచున్నాడు గనుకనే ఇది నాన్న ఇటు రీతిగా సజీవు లెక్కలో ఉండి జీవమైన యేసయ్యను మనం ఆరాధించగలుగుతూ ఉన్నాం. మన భక్తి కాదు, మన జ్ఞానం కాదు, మన ఆరోగ్యము కాదు, మన పేరు ప్రఖ్యాతులు కాదు, అవేమీ ఈ లోకములో మనల్ని జీవింపచేయలేవు. కానీ ఇది నాన్న ఈ లోకంలో మనల్ని జీవింపచేస్తుంది ఏదైనా ఉంది అంటే అది దేవుని కృప మాత్రమే. ఆయన మన పక్షాన కనుపరుచుచు ఉన్న ఆయన కృపను జ్ఞాపకం చేసుకుంటూ ఒక్క చిన్న మాట యేసుతో చెప్తాం. ఒక్క మాట, నీ ప్రేమను నీ పేరును నేనెన్నడూ మరువలేను, నీ కరుణను నీ జాలిని ఏ మనిషిలో చూడలేను, నిజ దైవము నీవేయనుచు నీ వైపేనే చూచానయ్యా, యెహోవా రాఫా నేననుచు ఈ స్వస్థతను ఇచ్చావయ్యా. ఏ రీతి స్తుతియంతును ఓ యేసునాథా దైవమా, ఏ రీతి వర్ణింతును నీ ప్రేమ మధురంబును. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు ఆయనను స్తుతించి ఆయనను గనపరిచిన మనము, అయ్యా ఈ సమయంలో మీ సేవకుడు నిలబడబోతూ ఉండగా మీ సేవకుడిని బలపరిచి మాతో మాట్లాడండి అయ్యా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో పాస్టర్ గారు వచ్చి ప్రార్థన నడిపిస్తాం.
ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, గొప్ప దేవ, నీ ఘనమైన ఉన్నతమైన నామమునకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. గడిచిన వారమంతయు నీ ఉచితమైన కృపలో మమ్మల్ందరినీ కాచి దాచి సజీవముగా ఉంచినందుకు, సజీవుడైన నిన్ను స్తుతించి ఆరాధించి నీ నామమును గొప్ప చేయుటకు నీ సన్నిధానమునకు చేర్చినందుకే నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. నీవు చూపిన ప్రేమకు ఏమిచ్చినను మీ రుణం మేము తీర్చలేము దేవా. బలియు అర్పణయు నువ్వు కోరలేదు కానీ విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టమైన బలియాగమని నీ వాక్యము సెలవిస్తుందయా. అటు రీతిగా ప్రతి ఒక్కరము కూడా విరిగి నలిగిన హృదయంతో నిన్ను ఆరాధించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఈ సంఘముగా చేరి నిన్ను స్తుతిస్తుండగా నువ్వు ఆత్మస్వరూపి అయి మా మధ్య సంచారం చేస్తున్నందుకు మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థనలో మీరుండి నడిపించినందుకు స్తోత్రాలయా. యేసయ్యా, నీ బిడ్డను నిలవబెట్టుకుని కీర్తన ద్వారా నువ్వు మాట్లాడిన విధానానికై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. దాసుని కన్నులు యజమాని వైపు ఏ విధముగా తండ్రి ఎదురు చూస్తాయో మేమందరము కూడా నీ కృప కొరకై ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ ఉంచమని అడుగుతున్నానయ్యా. విసుగు చెందకుండా తండ్రి నువ్విచ్చే కృపను పొందుకునే వరకు ప్రార్థించే శక్తిని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నానయ్యా. యేసయ్యా, సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరైనా బలహీనులుగా ఉంటే బలపరచమని అడుగుతున్నానయ్యా. ప్రత్యేకంగా దేవా, ఇప్పుడు నీ సేవకుడు నీ పక్షాన నిలువబడుచుండగా నీ సేవకుని బలపరచండి. వాక్యమై ఉన్న దేవా, వాక్యం ద్వారా మా అందరితో సూటిగా స్పష్టంగా మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. వినగల చెవులను మాకు దయచేయండి, గ్రహింపగల హృదయమును మా అందరికీ అనుగ్రహించండి దేవా. విన్న వాక్యము వదిలివేయకుండా వాక్యానుసారమైన జీవితాన్ని మేమందరము పొందుకొని నిన్ను మహిమపరిచే కృప మా అందరికీ దయచేయమని నజరేడైన యేసయ్యను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండమ్మా. ప్రార్థించిన పాస్టమ్మ గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్య సమయానికి మనం వచ్చి ఉన్నాము. దైవ సందేశానికి దేవుని దాసులు ఆత్మపూర్వకంగా దేవుని యొక్క మాటలను మనకి బోధించడానికి సిద్ధపడి ఉన్నారు. మనమందరము సమయాన్ని జాగ్రత్తగా మన ధ్యాస అంతా దేవుని యొక్క వాక్యం మీద పెట్టి మన తలంపులు అటు ఇటు పోనివ్వకుండా దేవుని యొక్క వాక్కులను మన హృదయంలోనికి తెచ్చుకుందాం. ఈ యొక్క సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవుని దాసులకు సమయాన్ని ఇస్తూ ఉన్నాం. స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుంచి పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం నుంచి నేను చదువుతూ ఉన్నానమ్మా. ఒకసారి వాక్యాన్ని పరిశీలిద్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అనుభవ జ్ఞాన విషయములో మిమ్మను సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును. అందువలన సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. మీరిట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడును. చదవబడిన
ఈ లేఖన భాగాలను దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి, నీకు వందనాలు. కొద్ది నిమిషాలు మీ పరిశుద్ధ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతూ ఉండగా, పరిశుద్ధాత్ముడా మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగలిగే హృదయము, లోబడే మనసు మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ నీ కృపావాక్యానికి సమర్పిస్తూ యేసు నామమున ఈ మనవడికి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఈ ఆదివార దినము దేవుని ఆరాధించడానికి, దేవుని ప్రేమించి ఆయన సన్నిధానంలో చేరిన దేవుని బిడ్డలని మీకు అందరికీ కూడా ప్రభువును రక్షకుడైన యేసయ్య నామాన నా వందనాలు తెలియజేస్తున్నానండి. అందరూ బాగున్నారమ్మా? సరే, దేవునికి స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో ఇంతవరకు చక్కని రీతిలో కీర్తనను ధ్యానంలో నడిపించిన జెస్సీని బట్టి దేవుని స్తుతిస్తూ ఆ బిడ్డను దేవుడు ఇంకనూ ఆశీర్వదించాలని, ఇంకా దేవుని వాక్యాన్ని అనేక మందికి ప్రకటించేటట్లుగా దేవుని కృప ఆ బిడ్డ పక్షాన కుమ్మరించబడాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ సమయం అవుతుంది కాబట్టి త్వరగా దేవుని వాక్యాన్ని మనము కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. గతించిన వారంలో నేను మీకు అందరికీ కూడా జ్ఞాపకం చేస్తాను కదండి. ఇది నాన్న విశ్వాసానికి కొన్ని మనము చేర్చుకోగలిగితే అవి ఏం చేస్తాయి అని జ్ఞాపకం చేస్తానంటే, మనల్ని ఫలభరితమైన వ్యక్తులుగా మారుస్తాయి. అంటే దేవుని కొరకు మనము ఫలాలు ఫలించే అనుభవముల్లోనికి మనము నడిపించబడతాం. ఒకవేళ ఇవి మన విశ్వాసానికి గనక చేర్చుకోకపోతే ఏమవుతుంది అంటే మనము గుడ్డివారిగానే ఉంటాము అని ఒక చిన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఒకసారి 11వ వచనం కూడా చూడండి ఒక మాట. మీరిట్టి క్రియలు చేయువారైతే మీరెప్పుడు ఏమవ్వరంటండి? తొట్టిల్లరు. తొట్టిల్లరు అంటే అర్థం ఏంటండి? పడిపోరు కదండి. ఇంకొక మాట కూడా గుర్తు చేస్తున్నాడు. అలాగున మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా. అంటే ఇవన్నీ మనం కలిగి ఉంటే మనం పరలోకానికి టికెట్ కలిగి ఉన్నట్టండి. ఎక్కడికండి? పరలోకానికి కదండి. అదే అంటున్నాడు కదా. ఏదైనా మనం చూసాం ఈ వీక్లో గుజరాత్లో జరిగిన ఫ్లైట్ ప్రమాదం మనందరికీ తెలిసిందే కదమ్మా. వారు గమ్యమునకు వెళ్ళాలి అని ఆశపడ్డారు, కానీ వారి గమ్యాన్ని వారు చేరుకోలేకుండానే ఏమైపోయారు అంటే కాలగర్భంలో. చదువుతూ ఉంటే వారి స్టోరీస్ వింటూ ఉంటే చాలా బాధ అని కదమ్మా. ఎంత భయంకరమైన మరణము వారికి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే కదండి. అవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు మనిషి యొక్క జీవితం ఎంత అల్పమైనదో, ఎంత స్వల్పమైనదో మనం గుర్తుంచుకోవచ్చు. నిజమే కదండి. ఫ్లైట్ ఒక 40 సెకండ్స్ ఎగిరిందంటండి, అంతే. 40 సెకండ్లలో అది కూలిపోవటం, చనిపోవటం, వారందరూ కూడా ఒకే ఒక వ్యక్తి మాత్రం బ్రతకడం జరిగింది. ఇలాంటివన్నీ మనం ఆలోచన చేసుకున్నప్పుడు క్రైస్తవులుగా మనము ఆలోచన మన ఆల్రెడీ బైబిల్ చెప్తుంది కదండి, నరుని ఆయుష్ నీటి బుడగ లాంటిది, గడ్డి పువ్వు లాంటిది. ఎప్పుడు ఎండిపోతుందో, ఎప్పుడు ఆరిపోతుందో మనకి తెలీదు. ఎప్పుడు ఆరినా, ఎప్పుడు ఎండినా కానీ క్రైస్తవులుగా మనకున్న నిరీక్షణ ఏంటంటే, నేను ఈ దినాన్న చనిపోతే పరలోకం చేరతాను అన్న నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఆ నిరీక్షణ ఏమిస్తుంది అంటే, ఈ దినాన మనం చదువుతున్న వాక్యం ఇస్తుందండి. ఏమిస్తుందంటే, ఇవన్నీ కూడా మనం కలిగి, మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఏమవమంటండి? తొట్టిల్లము, పడిపోము. బైబిల్ అంటుంది, అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం ఎక్కడున్నాము అంటే పరుగు పందెములో ఉన్నామండి. ఎక్కడున్నామండి? పరుగు పందెములో ఉన్నాం. ఎందుకు పరిగెడుతున్నాము అంటే, పరుగు పందెం ఎందుకు పరిగెడతారండి?
మీరు స్కూల్లో మేము అందరం కూడా అనుభవం ఉండే ఉంటుందండి. అందరింటికి అందరూ స్కూల్కి వెళ్ళి చదువుకున్నాం కాబట్టి ఏదో ఒక సందర్భంలో స్కూల్లో మనల్ని రన్నింగ్ రేస్ పెట్టేవారు. ఎందుకు పెట్టేవారండి అంటే ప్రైజెస్ ఇవ్వటానికి. అందరికీ ఇస్తారండి, కొంతమందికి ఇస్తారండి. ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారో వారికి మాత్రమే ఏమిస్తారండి? ప్రైజ్ ఇస్తారు. పౌలు కూడా అదే గుర్తు చేస్తున్నాడు. మనము పరుగు పందెములో ఉన్నాము, గురి చూడని వారి వలె మనం పరుగెట్టట్లేదంటండి. అంటే క్రైస్తవులుగా మనకి ఏముంది అంటే ఒక గురి ఉంది కదండి. రన్నింగ్ రేస్కి స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది, ఎండింగ్ పాయింట్ లేకపోతే ఎలా ఉంటుందండి? బాగోదు కదండి. అది రన్నింగ్ రేసే అనిపించుకోదు. ఇప్పుడు క్రైస్తవ జీవితంలో మనము పెడుతున్న ఈ పరుగు పందానికి స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎండింగ్ పాయింట్ కూడా ఉందండి. ఇప్పుడు ఇక్కడ రాస్తున్న మాట, మధ్యలో గనక తొట్టిల్లిపోతే మనము రేస్ని కంప్లీట్ చేయగలమా, కంప్లీట్ చేయలేమా అండి? మీరు చూస్తూ ఉంటారు కదండి, చాలా చోట్ల ఒలింపిక్స్ అని ఇవన్నీ పోటీలు మనం చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి మధ్యలో పరుగు పెడుతూ ఉన్నప్పుడు పడిపోతే ఆ వ్యక్తి కంప్లీట్ చేయగలడా లేదా అండి? చేయకపోవచ్చు, చెయ్యొచ్చు, చేయకపోవచ్చు. కానీ బహుమానాన్ని మాత్రం ఆ వ్యక్తి పొందుకోలేడు కదా. అంటే ఈ దినాన మనము ఆ పరుగు పందెములో తొట్టుపాటు లేకుండా మనము పరుగు పెట్టి ఆ పరలోక రాజ్యములో మనము ప్రవేశించాలి అంటే ఈ క్రియలన్నీ కూడా మనం కలిగి ఉండాలంటండి. ఏ క్రియలంటే పైన ఒక లిస్ట్ ఇచ్చాడు కదమ్మా, స్తోత్రం, పైన ఒక లిస్ట్ ఇచ్చాడు కదండి. ఆ లిస్టులో ఉన్న క్రియలన్నీ లాస్ట్ వీక్ నేను ఒకటి జ్ఞాపకం చేశాను. ఏంటంటే విశ్వాసానికి మనము దేన్ని కలుపుకోవాలి అంటే సద్గుణము. సద్గుణం అంటే ఏంటండి? మంచి గుణము. నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేశాను. ఏంటి ఆ సద్గుణాలు అంటే పరిశుద్ధత అనేటువంటిది ఒక సద్గుణం. రెండవది ఆత్మల పట్ల భారం కలిగి కనికరము కలిగిన మనస్సు కలిగి ఉండడం ఒక సద్గుణం. విధేయత అనేటువంటిది ఒక సద్గుణం. తగ్గింపు అనేటువంటిది ఒక సద్గుణం. మనల్ని మనము ఉపేక్షించుకొని మనల్ని మనము చంపేసుకుని అనేక మందికి ఆశీర్వాదకరంగా మారటం అనేటువంటిది కూడా ఒక సద్గుణం. ఇది మన క్రైస్తవ జీవితంలో ఈ సద్గుణాన్ని మనము కలిగి ఉండగలిగినట్లయితే అది మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక మెట్టు మనల్ని ఏం చేస్తుందంటే పైకి తీసుకుని వెళ్తుంది, విశ్వాసములో మనల్ని ఎదిగేలాగా చేస్తుంది. ఇది మరొక విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రెండవది ఏంటంటే సద్గుణానికి దేన్ని కలుపుకోమన్నాడు అంటే జ్ఞానమును. దేన్ని కలుపుకోమన్నాడండి? విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును. అంటే ఈ దినాన మనము ఏమి కలిగి ఉండాలి అని బైబిల్ చెప్తుంది అంటే జ్ఞానము కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలండి? జ్ఞానము కలిగి ఉండాలి. ఏ జ్ఞానం అండి? అదేంటి పాస్టర్ గారు, జ్ఞానాలు ఎన్ని రకాలు ఉన్నాయండి? మీరు మళ్ళీ ఏ జ్ఞానం అని అడుగుతున్నారు అంటారు. ఒకసారి తీద్దాం చూడండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం నేను చదువుతూ ఉన్నాను, జాగ్రత్తగా వినండమ్మా. మీలో జ్ఞాన వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే మీ హృదయములలో సహింపనలవి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు దయ్యముల జ్ఞానము వంటిదియునై ఉన్నది. ఇక్కడ భక్తుడైన యాకోబు సంఘానికి రాస్తూ అంటున్న మాట ఏంటి అంటే అది ఈ జ్ఞానం అంటండి పైనుండి దిగి వచ్చేది కాదంటండి. ఎక్కడి నుంచి దిగి వచ్చేది కాదండి, పైనుండి. అంటే పైన ఏముందండి? పరలోకం. అంటే ఈ జ్ఞానము పరలోకము నుండి వచ్చేది కాదండి. మరి ఏ జ్ఞానం అంటున్నాడండి?
భూ సంబంధమైన జ్ఞానము, రెండవది ప్రకృతి సంబంధమైన జ్ఞానము. దాన్నే మరొక మాట ఉపయోగిస్తున్నాడు, దయ్యముల జ్ఞానం. రెండు రకాల జ్ఞానాలను ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి జ్ఞానం ఏంటంటే భూ సంబంధమైన జ్ఞానం అంటండి. దాన్నే ఏమన్నాడు అంటే దెయ్యముల జ్ఞానము. దాన్నే ఏమన్నాడంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానము. కొంచెం కిందకు వస్తే 17వ వచనం చూడండి. అయితే పై నుండి వచ్చు జ్ఞానము, రెండవ జ్ఞానం గుర్తు చేస్తున్నాడండి. పై నుండి వచ్చే జ్ఞానము, మొదటిది భూ సంబంధమైన జ్ఞానము, రెండవది పై నుండి వచ్చే జ్ఞానం. ఇప్పుడు జ్ఞానాలు ఎన్ని రకాలను బైబిల్ చెప్తుంది అంటే 2 రకాలండి. ఎన్ని రకాలండి? 2 రకాలు. ఏమేంటి అంటే భూ సంబంధమైన జ్ఞానము, రెండవది పర సంబంధమైన జ్ఞానము. ఒకసారి నా వైపు చూడండి. ఇప్పుడు భక్తుడైన పేతురు అంటున్నాడు, సద్గుణానికి జ్ఞానాన్ని కలుపుకోండి అని చెప్తున్నాడు కదండి. ఏ జ్ఞానాన్ని కలుపుకోవాలండి? భూ సంబంధమైన జ్ఞానం కలుపుకోవాలని చెప్తూ ఉన్నాడా, పర సంబంధమైన జ్ఞానం కలుపుకోవాలా అని చెప్తూ ఉన్నాడు అంటే పర సంబంధమైన. మరి భూ సంబంధమైన జ్ఞానమును ఎందుకు కలుపుకోకూడదండి అంటే భక్తుడైన పౌలు అంటాడు. చూద్దాం చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఒకసారి చదువుతున్నాను చూడండి. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసి ఉన్నాడు కదా. అంటే ఎందుకు ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని మనము కోరుకోకూడదు, మన విశ్వాసానికి దాన్ని తగిలించుకోకూడదు అంటే ఇక్కడ భక్తుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే ఈ లోక సంబంధమైన జ్ఞానం అంటండి దేవుని దృష్టికి ఎలా ఉందంటండి? వెర్రితనముగా ఉందంటండి. అంటే మనము ఈ లోక సంబంధమైన జ్ఞానము వెంబడి పరుగులు పెట్టినంతసేపు కూడా దేవుని దృష్టిలో మనము ఎలా ఉంటాము అంటే ఎలా ఉంటామండి? ఒక వెర్రి వాళ్ళ ఉంటాం. ఈ లోక సంబంధంగా వెర్రివాడని ఎవరిని అంటామండి? బుర్ర సరిగ్గా పని చేయకపోతే ఆడి గురించి ఎవరయ్యా, ఆడికి బుర్ర సరిగ్గా పని చేయదురా, వాడు ఎర్రివాడు, ఆడు ఏం మాట్లాడతాడో వాడికి తెలియదు, ఆడు ఏం చేస్తాడో తెలియదు, కాబట్టి ఆడి దగ్గరికి వెళ్ళకో, గొమ్మని నేమేనా చేస్తాడు. ఇప్పుడు ఈ భూ సంబంధమైన జ్ఞానము, ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానాన్ని మనము కోరుకుని వాటి వెంబడి మనం పరుగు పెడితే ఈ భూలోకం అంతా కూడా మనల్ని ప్రశంసించవచ్చండి. ఈ భూలోకం అంతా కూడా రే నీ అంత జ్ఞానవంతుడు ఎవడో లేడని మనల్ని పొగడొచ్చు. కానీ మనం ఆరాధిస్తున్న మన దేవుని దృష్టిలో మనం ఎలా ఉంటామంటే ఈ దినాన ఒక పిచ్చోడు మనకు ఎదురైతే ఆ పిచ్చోడుని గురించి మన హృదయంలో ఏ ఆలోచన ఉంటుందో అదే ఆలోచన మన గురించి మన దేవుని హృదయంలో కలిగి ఉంటాడంటండి. అంటే నేను చెప్పే విషయం ఏంటంటే ఈ దినాన మనము ఏ జ్ఞానాన్ని కోరుకోవాలి, ఏ జ్ఞానము మనకి ఉపయోగపడుతుంది, ఏ జ్ఞానము మనల్ని పరలోకం తీసుకెళ్తుంది అంటే అది భూ సంబంధమైన జ్ఞానము ఎంత మాత్రము కాదు, కానీ అది పర సంబంధమైన జ్ఞానం. ఇది మన విశ్వాసానికి సద్గుణాన్ని యాడ్ చేసుకుని ఆ సద్గుణాన్ని తర్వాత జ్ఞానమును గనక మనము జోడించుకోగలిగితే పర సంబంధమైన జ్ఞానం. ఇప్పుడు ఆ జ్ఞానం ఎలా కలుగుతుందో కూడా భక్తుడైన యాకోబు చెప్తాడు. చూద్దాం చూడండి, ఎలా కలుగుతుందండి ఆ జ్ఞానం అంటే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల వాడు దేవునిని అడుగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేవాడు. హల్లెలూయా. భక్తుడైన యాకోబు అంటున్నాడంటండి, మనలో, ఇక్కడున్న మనలో, లేకపోతే సంఘములో, సార్వత్రిక సంఘములో ఉన్న వారందరిలో కూడా ఎవరికి అయినా జ్ఞానము తక్కువగా ఉన్నట్లయితే, ఏ జ్ఞానం అండి?
ఇక్కడ రాస్తున్న మాట భూ సంబంధమైన జ్ఞానము గురించి భక్తుడు రాయట్లేదు. ఇది రాస్తున్న మాట ఏంటంటే పర సంబంధమైన జ్ఞానం. మనం ఏం చేయాలంటండి, ఒకవేళ మనకి పర సంబంధమైన జ్ఞానము లేదనుకోండి, మనం ఎవరిని అడగాలండి? దేవుణ్ణి అడగాలంట. ఆయన ఎలా ఇస్తాడంటండి? అక్కడ రాశాడు ధారాళముగా. ధారాళముగా ఏంటంటే అర్థమమ్మా, విస్తారముగా ఇస్తాడంట. అక్కడ రాసిన ఎవరిని నీ గద్దింపక ఆయన దగ్గరికి వెళ్ళి దేవా నాకు జ్ఞానం కావాలయ్యా అని ఆయనను అడిగితే చాలంటండి. ఒరే నేను నీకు ఇవ్వను, నువ్వు వెళ్ళిపో అని అండంటండి ఆయన. నేను నీకు నా జ్ఞానాన్ని ధారాళంగా ఇస్తానంటాడంట. ఇది నాన్న ఒక మాట ఆలోచన చేద్దామండి. ఇది నాన్న మనకి ఆ జ్ఞానము కొదువుగా ఉందంటారా, లేకపోతే పాస్టర్ గారు నేను చాలా జ్ఞానవంతుడినండి అన్న ఆలోచనలో ఉన్నామంటారండి? అందుకే రాశాడు ఎవరికి కొదువుగా ఉంటే వారు అడగాలండి. ఎవరికి కొదువుగా ఉంటే ఇది నాన్న కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తాను. ఒకవేళ ఈ విషయాలలో మనము కొదువుగా ఉన్నట్లయితే మనలో ఏమి లేదని మనం గుర్తించాలి. అంటే పరసంబంధమైన జ్ఞానం అనేటువంటిది మనలో లేదు అన్న విషయాలను గుర్తించుకుని ఈ సమయంలో దేవుణ్ణి అడుగుదాం. ఆయన అడగమన్నాడు కదండి, నన్ను అడగండి నేను ఇస్తానన్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా దేవుణ్ణి అడుగుదాం. అసలు ఈ పరసంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తులు ఎలా ఉంటారు అని మనం ఆలోచన చేయగలిగితే యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలోనే భక్తుడైన యాకోబు రాస్తూ అంటున్న మాట ఏంటంటే, అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనదంటండి. ఒకసారి నా వైపే చూడండి అమ్మ, నేను చెప్తాను. అంటే ఎవరైతే పరసంబంధమైన జ్ఞానాన్ని పొందుకుంటాడో ఆ వ్యక్తి జీవితంలో మనము గమనించే మొట్టమొదటి విషయం ఏంటంటే ఆ వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తాడండి. ఎలా జీవిస్తాడండి? పరిశుద్ధంగా జీవిస్తాడు. లాస్ట్ వీక్ నేను జ్ఞాపకం చేస్తాను, సద్గుణాల్లో ఒకానొక సద్గుణం ఏంటంటే పరిశుద్ధత. ఇది నన్న మీరు అడగొచ్చు, పాస్టర్ గారు ఎందుకండి మనం పరిశుద్ధులుగా ఉండాలి? ఎందుకు మనం తినే తిండి పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకు మనం మాట్లాడే మాట పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకు మనము చూచే చూపు పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకు మనము ఆలోచించే ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి? ఎందుకు మనము నడిచే నడక పరిశుద్ధంగా ఉండాలి అని గనక ఆలోచన చేస్తే మనము ఏ దేవుణ్ణైతే ఆరాధించటానికి ఆయన దగ్గరకు వచ్చామో ఆయన ఎవడండి? పరిశుద్ధుడు. గనుక ఆయనను ఆరాధించే మనలను కూడా ఎలా ఉండాలి అని మన దేవుడు కోరుకుంటున్నాడు అంటే పరిశుద్ధులుగానే కదండి. ఇప్పుడు మనం కుటుంబ యజమానులుగా మనం ఉన్నామండి. మన కుటుంబ యజమానులుగా మనం ఉన్నప్పుడు మనం ఏం ఆశపడతాం? మన కుటుంబం అంతా కూడా మనం చెప్పినట్లు వినాలి. ఇప్పుడు మనం చెప్పినట్లు వినకపోతే మనకేమొస్తుందండి? తర్వాత మన కోపాన్ని వివిధ రకాలుగా ప్రదర్శించడానికి మనం ఎందుకు అంటే ఒక స్టాండర్డ్స్ పెట్టుకున్నాం, కొన్ని బౌండరీస్ మనం గీచుకున్నాం. ఇప్పుడు వాటిని దాటి మన కుటుంబంలో ఎవరైనా వెళితే మనకు వెంటనే ఏమొస్తుందండి? కోపం వస్తుంది. ఒక మాట ఆలోచన చేద్దాం. ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన మందిర ఆవరణములోనికి వచ్చిన మనము హృదయములో పరిశుద్ధత లేకుండా, మాటలో పరిశుద్ధత లేకుండా, చూపులో పరిశుద్ధత లేకుండా, నడకలో పరిశుద్ధత లేకుండా, క్రియలో పరిశుద్ధత లేకుండా యేసయ్యా నీకు స్తోత్రం అంటే యేసయ్యకి ఎలా ఉంటుందండి? నిజంగా పాత నిబంధనలో గనక దేవుడు ఈ దినాన్ని కూడా ఉంటే ఈ పాటికి మనం ఎప్పుడో వెళ్ళిపోయేవాళ్ళమండి, ఎప్పుడో. కానీ కృపాకాలంలో మనం ఉన్నాం కాబట్టి మన ఆటలు అనేటువంటివి సాగుతున్నాయి. బైబిల్ చెప్తుంది ఈ దినాన ఆ జ్ఞానము గనక మన మీదకి దిగి వస్తే అది మనల్ని పరిశుద్ధతలోనికి నడిపిస్తుందంటండి. దేంట్లోకండి? పరిశుద్ధత. హల్లెలూయా. బైబిల్ అంటుంది హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవునిని ఎవరిని చూస్తామంటండి? హృదయ శుద్ధి అంటే అర్థం ఏంటండి? పరిశుద్ధత. పరిశుద్ధత అన్న హృదయ శుద్ధి అన్న ఒకటే. ఇది నేను ఒక మాట గుర్తు చేస్తానండి. మనందరము కూడా
భక్తి చేస్తున్నాము ఎందుకు అంటే పరలోక రాజ్యం చేరాలి అని, యేసయ్యను చూడాలని. యేసయ్య ఎలా ఉంటాడో, ఆయన స్వరూప దర్శనం ఎలా ఉంటుందో, ఆయన ముఖ దర్శనం ఎలా ఉంటుందో అన్న ఆశతో మనం ఏం చేస్తున్నాం? ఉంటుందండి ఆశ. అన్న ఆశతో మనం ఏం చేస్తున్నామంటే ఎదురు చూస్తున్నాం. ఈ దినాన్న ఏదో ఒక దినాన్న యేసయ్యను చూడాలండి. ఆ దినాన్న యేసయ్యను మనము చూడాలి అంటే బైబిల్ చెప్తుంది, హృదయ శుద్ధి కలవారు దేవుణ్ణి చూస్తారు. హల్లెలూయా. నేను లాస్ట్ వీకే గుర్తు చేశాను, ఒక భక్తుడిని తీసుకొచ్చాను. ఏసేపు దగ్గరికి ఎవరు వచ్చిందండి? పోతీఫరు భార్య వచ్చింది. పోతీఫర్ భార్య వచ్చినప్పుడు ఏసేపు అనుకోవాలి కదండి, ఎవరో చూడలేదు కదా, నాకు ఇదే మంచి అవకాశం కదా, ఇంకా ఈమెను కనుక నేను లోపరుచుకుంటే ఈ ఇంట్లో నాకు ఇంకా తిరిగి అనేటువంటిదే ఉండదు కదా. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఏసేపు ఆలోచించుకునే అవకాశం ఉంది. కానీ ఏసేపు ఏమనుకున్నాడండి? ఈమెతో నేను పాపము చేసి నా దేవునికి విరోధముగా నేను అంటే ఎవరు చూడలేని సమయములో కూడా ఏసేపు తన పరిశుద్ధతను కాపాడుకున్నాడు కదండి. అంటే ఈ దినాన ఎవరు చూడలేదు కదా అని మనము దేవునికి విరోధమైన పనులన్నీ చేస్తూ ఉంటే ఎవరో చూడకపోవచ్చండి. ఎవరు చూస్తారండి? దేవుడే. చాలామంది అంటారు కదా, పిల్లి అనుకుంటుందండి పాలు తాగుతున్నప్పుడు, నన్ను ఎవరో కూడా చూడలేదు అనుకుంటుంది. కానీ మనల్ని పరిశీలించేవాడు, పరిశోధించేవాడు, పరీక్షించేవాడు ఒక ఆయన ఉన్నారు. ఆయన కన్నులకి ఏది కూడా మరుగేలేదంటండి. మనం ఏం పని చేస్తున్నామో, మనం చేసే దాంట్లో పరిశుద్ధత ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది అంటే మన దేవునికి. శద్రకు, మేషకు, అబేద్నెగో, దానియేలు వీరు నలుగురు కూడా తినే తిండి విషయంలో మేము అపవిత్రులం కాకూడదు అనుకున్నారండి కదండి. మీరు బైబిల్ గ్రంథంలో చూడండి, ఎవరైతే పరిశుద్ధతను వెంటాడారో దేవుడు వారిని ఉన్నతమైన స్థితిలో కూర్చోబెట్టాడండి. ఎవరైతే పరిశుద్ధులుగా ఉండకుండా దేవునికి అయిష్టకరమైన కార్యాలు చేస్తారో నాశన కోపములోనికి దేవుడు వారిని నెట్టివేసినట్లుగా బైబిల్ చెప్తుందండి. ఇది నేను ఒకే మాట, జ్ఞానము కొదువుగా ఉంటే పరిశుద్ధత మన జీవితాల్లో కనపడదండి. కాబట్టి మనం ఏం చెయ్యాలి దేవుణ్ణి అంటే, దినాన దేవా నీ జ్ఞానము నాకు కావాలి. ఆ పైనుండి వచ్చే జ్ఞానం ఏం చేస్తుంది అంటే మనల్ని పరిశుద్ధులుగా జీవించే విధంగా కృపణిస్తుంది. నేను ముందుకు వెళ్తున్నాను. రెండవదిగా మనం చూస్తే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, రెండవదిగా రాస్తున్నాడు సమాధానకరమైనది. రెండవది ఏంటండి? మొట్టమొదట పవిత్రమైనది, రెండవది సమాధానకరమైనది. అంటే పైనుండి వచ్చే జ్ఞానముతో నింపబడిన వ్యక్తులు కనిపించే మొదటి లక్షణం ఏంటంటే పరిశుద్ధత. కనిపించే రెండవ లక్షణం ఏంటి అంటే సమాధానం కలిగి జీవిస్తాడంటండి. ఏం కలిగండి? బైబిల్ అంటుందండి, సాధ్యమైనంత మట్టుకు అందరితో కూడా ఏం కలిగి జీవించమంటుందండి. ఒకసారి చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 18వ వచనంలో, సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమాధానముగా ఉండండి. బైబిల్ అంటుందండి సమస్త మనుషులతో ఎలా ఉండాలని చెప్తుందండి? సమాధానం కలిగి ఉండాలి. ఇంకొక మాట కూడా చదువుతాం, అది 14వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికే 19వ వచనం చూడండి. కాబట్టి సమాధానమును పరస్పర క్షేమాభివృద్ధిని కలుగుజేయు వాటిని ఆసక్తితో అనుసరి. అంటే ఈ దినాన క్రైస్తవులుగా మనము సమాధానాన్ని, పరస్పర క్షేమాభివృద్ధి అంటే
ఒకరికి ఒకరము క్షేమాభివృద్ధి కలుగు చేసుకునే విషయాలలో మనం ఏం చేయాలి అని బైబిల్ చెప్తుందంటే ఆ వాటిని ఆసక్తితో వెంటాడాలి. ఇది నాన్న మనము ఇరుగు పొరుగు వారితో సమాధానం కలిగి ఉండాలి అన్న ఇంకొక మాట కూడా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంటుందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ధన్యతల్లో రాస్తాడు కదండి, సమాధానపరుచువారు ధన్యులు, వారు ఏమనబడతారండి? దేవుని కుమారులు అనబడతారు. ఎవరండి దేవుని కుమారులు? సమాధాన పరిచేవారు. అంటే ఈ దినాన ఒక మాట చూడండి, క్రైస్తవులుగా మనము ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుంది అంటే శక్యమైనంత మట్టుకు, సాధ్యమైనంత మట్టుకు అందరితో ఎలా ఉండాలండి? సమాధానం కలిగి ఉండాలి. రెండవదిగా ఎలా ఉండాలి అంటే సమాధాన పరిచేవారిగా ఉండాలి. మీకు అర్థమవుతుందండి? సమాధానంగా ఉండటం వేరు, సమాధాన పరచటం రెండు ఒకటేనా అంటే వేరు వేరండి. అంటే ఈ దినాన మనము ఇతరులతో సమాధానంగా ఉండాలి అన్నా అనేకుల మధ్య సమాధానం కలుగజేసే వ్యక్తులుగా ఉండాలన్న. ఇరువురి మధ్య గొడవ అవుతుంది అనుకోండి కదమ్మా, ఇప్పుడు గొడవ అవుతున్నప్పుడు ఒక వ్యక్తి వారి మధ్యకు వెళ్ళి ఇరు పక్షాలను కూడా నెమ్మదింపచేసి వారికి ఉన్న సమస్యను పరిష్కరించినప్పుడు వారిరువురు ఏమవుతారండి? సమాధానపరచుతారు. ఇప్పుడు ఈ వ్యక్తి కూడా ఆ మధ్యలోకి వెళ్ళి ఒరే ఆడంతేరా, ఆడెప్పుడు అలాగే మాట్లాడతాడు అని ఆ వ్యక్తిని రెచ్చగొట్టారనుకోండి, ఏం చేసినట్టండి? ఏం చేసినట్టమ్మా? సమాధాన పరిచినట్ట లేకపోతే గొడవను రెచ్చగొట్టినట్ట? ఇది నన్ను బైబిల్ ఏం చెప్తుంది అంటే మనం సమాధానం కలిగి ఉండాలి, అట్ ద సేమ్ టైం సమాధాన పరిచేవారిగా ఉండాలి. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. తండ్రి అయిన దేవునికి మనిషికి మధ్య సమాధానం ఉండేదండి. ఆదామవ్వలు సృష్టించినప్పుడు ఏముందండి? సమాధానం ఉంది. కానీ మనిషికి దేవునికి మధ్య పాపం అనేటువంటిది రావటం ద్వారా ఏం కోల్పోయాడండి? మనిషితో సమాధానాన్ని కోల్పోయాడు. ఇప్పుడు మనిషి దేవునితో కోల్పోయిన సమాధానాన్ని తిరిగి తీసుకురావటానికి యేసయ్య ఈ లోకానికి వచ్చాడని. యేసయ్య ఈ లోకానికి వచ్చి సమాధానం కోల్పోయేలా చేస్తున్న పాపాన్ని తన మీద వేసుకుని పాపముగా మారి ఆ పాపాన్ని తీసుకుని వెళ్ళిపోయి మనిషిని దేవుణ్ణి ఏం చేశాడు అంటే సమాధానపరిచాడు. ఏం చేశాడండి? ఇప్పుడు యేసయ్య ఏ విధముగా అయితే మనిషిని దేవుణ్ణి సమాధానపరిచాడో ఈ దినాన మనము కూడా అదే విధంగా ఏం చేయాలి అంటే సమాధానపరచాలి. ఏం చేయాలండి? బైబిల్ అంటుంది, దేవుడు అంటండి సమాధానపరిచే పరిచర్యను మనకి ఎవరితో మనం సమాధానపరచాలి అంటే దేవునితో సమాధానపరచాలి. ఎవరితోనండి? దేవునితో. ఇది నా సమాధానం అనేటువంటి దానిని మనలోనికి తీసుకొని వచ్చేది ఏంటంటే పైనుండి వచ్చే జ్ఞానము. ఏంటంటండి? పైనుండి వచ్చే జ్ఞానమును మనము పొందుకున్నప్పుడు అంటండి ఇతరులతో సమాధానం కలిగి జీవించగలుగుతాం. ఎట్ ది సేమ్ టైం అనేకుల మధ్య మనము ఏమి కలుగు చేయగలుగుతాము అంటే సమాధానాన్ని మనం కలుగు చేయగలుగుతాం. ఇది నన్ను ఒక మాట జ్ఞాపకం చేసుకుందామండి. ఇది నాన్న ఈ సమాధానం అనేటువంటిది మనము కలిగి ఉన్నామా అన్న విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. సమాధాన పరిచర్య మనము చేస్తూ ఉన్నామా, లేకపోతే ఇతరులతో సమాధానం కలిగి జీవిస్తూ ఉన్నామా? ఇరుగు పొరుగు వారితో, లేకపోతే ఈ ప్రాంతవాసులతో, లేకపోతే బంధుమిత్రులందరితో నిజమైన సమాధానాన్ని మనం కలిగి ఉన్నామా? లేకపోతే ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నావా? వైరములు ఏమైనా ఉన్నావా? మనస్పర్ధలు ఏమైనా ఉన్నావా? వ్యతిరేకతలు ఏమైనా ఉన్నావా? ఒకవేళ అవన్నీ కనుక ఉన్నట్లయితే మనలో ఏ జ్ఞానం పనిచేస్తుంది అంటే భూ సంబంధమైన జ్ఞానం. అది దాని గురించి బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే అది దెయ్యముల జ్ఞానం. దెయ్యముల జ్ఞానం ఏం చేస్తుందంటే ఇతరులతో సమాధాన పడనివ్వదు, ఇతరుల మధ్య సమాధానాన్ని కలుగు చేసే వ్యక్తిగా మనల్ని ఉండనివ్వదు. పైపెచ్చి ఎలా ఉంటామంటే వారిరువురి మధ్య విభేదాలు పెట్టేవారిలో ఉంటాం, వారిరువురి మధ్య దూరాన్ని పెంచేవారిలో ఉంటాం. ఒకవేళ అటువంటి మనస్తత్వాలు గనక మనం కలిగి ఉంటే ఇది నాన్న దేవుడు ప్రేమతో మనకు చెప్తున్న మాట, మనకి కావలసింది ఏంటంటే
జ్ఞానము. ఏం కావాలండి? ఏ జ్ఞానం అండి? పైనుండి వచ్చే జ్ఞానం. మూడవదిగా జ్ఞాపకం చేస్తున్నాను, మూడవది అంటున్నాడు మృదువైనది. మూడవది ఏమంటున్నాడండి? మృదువైనది. ఇది నాన్న మృదువైనది. ఈ మృదుత్వము అనే మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే దేంట్లో మృదుత్వాన్ని కలిగి ఉండాలండి ఇదన్న క్రైస్తవుడు? మృదుత్వము. ఇంగ్లీష్లో ఏం రాశాడు? కన్సిడరేట్ అని రాశాడు. అంటే దేంట్లో ఈ దినాన మనం మృదుత్వాన్ని కలిగి ఉండాలి? బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, ధన్యతల్లోనే సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకో. సాత్వికులు అంటే ఎవరండి? సాత్వికము కలిగిన వారు. సాత్వికులు అంటే మంచి మనస్సు కలిగిన వారు, సాత్వికమైన మనస్సు అంటారు కదండి. ఇది నాన్న ఈ మృదుత్వము అనేటువంటిది క్రైస్తవులుగా మనం దేంట్లో కనపరచాలి అంటే మనం మాట్లాడే మాటలో, మనము చేసే పనుల్లో ఏముండాలి అంటే మృదుత్వం ఉండాలి. మృదువైన మాట మీరు కంప్లీట్ చేయాలండి. క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కలహమును. సామెతలలో భక్తుడైన సొలొమోను అంటాడు మృదువైన మాట అంటే మనము మాట్లాడే మాటలో గనక మృదుత్వం ఉంటే, ఆ మృదువైన మాట అంటండి కోపాన్ని ఏం చేస్తుందంటండి? ఇప్పుడు మనం నిప్పు మీద నీరేస్తే ఏమవుతుందండి? చల్లారిపోతుంది. ఇప్పుడు ఇప్పుడు గొడవ జరుగుతున్న చోటుకెళ్ళి ఒక చక్కని మృదువైన మాటను మనం మాట్లాడితే ఆ గొడవ అంతా ఏమైపోతుందండి? ఇప్పుడు నొప్పించు మాట ఏం చేస్తుందంటండి? కలహాన్ని రేపుతుంది. బైబిల్ చెప్తున్న మాట సొలొమోనే అంటాడండి, కత్తిపోటు వంటి మాటలు మాట్లాడేవారు. ఏం మాటలు అంటండి? కత్తిపోటు అంటే దాని అర్థం ఏంటమ్మా? వారికి ఇంక మనుషుల్ని చంపడానికి కత్తి అవసరం వద్దు, వారు దేనితోనే చంపేస్తారంటండి, మాటతోనే అంటే నిజం కదమ్మా. ఇది నాన్న ఒక్కొక్కరు మాట్లాడే మాటలు మన హృదయానికి ఏం చేస్తాయి అంటే అవి గాయాన్ని చేస్తాయి. ఏం చేస్తాయంటమ్మా? గాయాన్ని చేస్తాయి. ఒక తండ్రి అన్నాడంటండి, తండ్రి తన కుమారుడు దేవుని వాక్యానికి విధేయత కలిగి ఉన్నప్పుడల్లా తండ్రి చాలా బాధపడేవాడంట. వీడికి ఏమైనా బుద్ధి వచ్చేలా చేయాలని అనుకున్నాడంటండి. ఒరే నీవు పాపం చేసినప్పుడల్లా ఇంటికి తలుపు ఉంటుంది కదండి, ఆ తలుపు దగ్గరికి వెళ్ళి ఒక మేకు తీసుకుని వెళ్ళి కొట్టరా అన్నాడంట. ఏమన్నాడండి? నువ్వు పాపం అంటే ఏంటంటే వాక్యానికి అవిధేయంగా ప్రవర్తించటం. ఇప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే, కొడుకు దేవుని వాక్యానికి అవిధేయంగా ప్రవర్తించినప్పుడు అలా తలుపు దగ్గరికి వెళ్ళి ఒక మేకు తీసుకుని తలుపును కొట్టేవాడు అంటండి. కొద్ది దినాల్లోనే ఆ తలుపు అంతా కూడా మేకులతో నిండిపోయిందంట. ఇప్పుడు తలుపు అంతా కూడా మేకులతో నిండిపోయిన తర్వాత తండ్రి అనవరేలరా, నువ్వు కొట్టిన మేకులన్నీ తీసే అన్నాడు. అప్పుడు మేకులన్నీ తీసేసిన తర్వాత ఆ తలుపుని మేకులు లేవు, కానీ ఆ మేకులు చేసిన ఆ గాయాలు మాత్రం అలాగే ఉండిపోయి అంటండి. అప్పుడు చెప్పాడు, ఒరే నువ్వు పాపం చేసినప్పుడల్లా దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ నువ్వు దేవుని హృదయాన్ని ఏం చేస్తూ ఉన్నావు అంటే గాయపరుస్తూ ఉన్నావంట. అంటే ఈ దినాన మనము మాట్లాడే మాట మృదుత్వము గనక లేకపోతే ఎదుటి వ్యక్తి హృదయం ఏమవుతుంది అంటే గాయపరచబడుతుంది. ఏమవుతుందండి? గాయపరచబడి. ఈ దినాన ఒక మాట ఆలోచన చేద్దాం. మృదుత్వము అనేటువంటిది మన మాటల్లో మనము కనపరచలేకపోతూ ఉన్నాము అంటే మన నోటికి ఏ మాట వస్తే ఆ మాట అవతల వ్యక్తి బాధపడతాడా, అవతల వ్యక్తి ఏమైనా అనుకుంటాడా అన్న జ్ఞానము అంటాం కదా. ఒరే కనీసం ఇంత ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మాట్లాడుతున్నావరా అని ఒక పదాన్ని మనం ఉపయోగిస్తాం. ఎప్పుడండి? అవతల వ్యక్తి ఆలోచన లేకుండా మాట్లాడుతున్నప్పుడు. అంటే ఆ వ్యక్తి ఏ జ్ఞానము చేత నడిపించబడుతూ ఉన్నాడు అంటే దెయ్యముల
ఆ వ్యక్తి ఎవరి కంట్రోల్లో లేడంటే తన కంట్రోల్లో తాను లేడు కాబట్టి తన కోపాన్ని ప్రదర్శించటానికి, తన క్రియల ద్వారా తన కోపాన్ని ప్రదర్శించటానికి ఆ వ్యక్తి ఏం చేయడు అంటే వెనకాడ్డండి. నోటికి ఏ మాట వస్తే ఆ మాట మాటలు. కానీ బైబిల్ చెప్తుంది అటువంటి మాటలు గనక మనము మాట్లాడితే ఆ పరలోక రాజ్యములో ప్రవేశం అనేటువంటిది మనకి ఇవ్వడంటండి. కానీ మనము ఈ దినాన బైబిల్ చెప్తున్నారు. ఇది ఒకసారి ఒక మాట చూద్దాం. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోటి వెంట. అంటే ఈ దినాన మనము ఇతరులకు క్షేమాభివృద్ధి కలిగించే మాటలనే మనము మాట్లాడాలి కానీ ఏం భాష మాట్లాడకూడదంటండి? దుర్భాష. ఈ దుర్భాష మాట్లాడుతూ ఉంటే అది ఏ జ్ఞానం అంటే దెయ్యముల జ్ఞానం. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం కూడా చూడండి. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి కలదిగాను కృపా సహితముగాను. అంటే మనము మాట్లాడే మాటలు ఎలా ఉండాలి అంటే ఉప్పు వేసినట్లు రుచిగా ఉండాలంటండి కదండి. కూరలో ఉప్పు ఎందుకు వేస్తామండి? రుచికి వేస్తాం. అలాగే మనం మాట్లాడే మాటల్లో కూడా ఉప్పేసినట్టు ఎలా ఉండాలంటండి? రుచిగా ఉండాలి. హల్లెలూయా. ఈ దినాన ఆ మృదువైన స్వభావము కలిగిన వ్యక్తులుగా, మృదువైన మాటలు మాట్లాడే వ్యక్తులుగా, ఉప్పు వేసినట్లు రుచికరమైన మాటలను మనము మాట్లాడే వ్యక్తులుగా మనలను మార్చేది ఏంటి అంటే జ్ఞానము. ఏంటంటే అది జ్ఞానం. ఏ జ్ఞానం అని బైబిల్ చెప్తుంది అంటే పర సంబంధమైన జ్ఞానం. 4వదిగా గుర్తు చేస్తున్నాడు చూడండి, సులభముగా లోబడునది. జ్ఞానం ఏం చేస్తుంది అంటే లోబడేటట్లు చేస్తుందంటండి. జ్ఞానం ఏం చేస్తుందంటే మృదుత్వాన్ని మనకిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే పరిశుద్ధతను మనకిస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే సమాధానకరమైన వ్యక్తులుగా మనల్ని లోబడటం. మనకందరికీ తెలుసండి, బైబిల్ చెప్తుంది తన్ను తాను హెచ్చించుకునేవాడు ఇంకా హెచ్చించబడతాడు, తన్ను తాను తగ్గించుకునేవాడు ఇంకా అలా చెప్తుందండి. కాదు కదమ్మా. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారు, ఎవరైతే హెచ్చించుకుంటారో వారు. ఇది దేవుని యొక్క ప్రిన్సిపల్. దేవుని యొక్క ఒక మనిషిని దేవుడు హెచ్చించాలి అంటే, ఒక కుటుంబాన్ని దేవుడు హెచ్చించాలి అంటే, ఒక సంఘాన్ని దేవుడు హెచ్చించాలంటే, ఒక వ్యక్తిలో దేవుడు తన కార్యాలను జరిగించాలి అంటే ఆ వ్యక్తిలో ఏం చూసి దేవుడు హెచ్చిస్తాడు అంటే బైబిల్ చెప్తుంది ఆ వ్యక్తి యొక్క తగ్గింపును బట్టి దేవుడు ఆ వ్యక్తిని ఏం చేస్తాడంటండి? హెచ్చిస్తాడు. బైబిల్ అంటుంది దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఏమై ఉండమన్నాడని దీనత్వం అనే వస్త్రాన్ని ధరించుకుని ఉండాలి. హల్లెలూయా. యేసయ్య అన్నాడని శిష్యులందరూ కొట్టుకుంటూ ఉంటారు కదండి, నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను గొప్ప అంటే నేను గొప్ప అని వారు కొట్టుకుంటున్నప్పుడు యేసయ్య వారి ఆలోచనగా అంటాడు, మీలో ఎవరు గొప్పవారు అవ్వాలనుకుంటున్నారో వారు ఎలా ఉండాలంటే వారు ఇతరులకు సేవ చెయ్యాలి. ఏం చేయమన్నాడండి? ఇప్పుడు మీరు గొప్పవారిగా మారాలి అంటే, మీరు హెచ్చింపబడాలి అంటే మొట్టమొదటి మీరు నేల మట్టుకు ఏం చేయాలన్నాడండి? తగ్గించుకోవాలి. తగ్గించుకుంటే మనకేం కలుగుతుంది అంటే హెచ్చింపు. హెచ్చించుకుంటే మనకేం కలుగుతుంది అంటే తగ్గింపు. హెచ్చింపుకి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? తగ్గింపుకి ఆపోజిట్ వర్డ్ గర్వం. గర్వం కదండి. గర్వ హృదయులు బైబిల్ చెప్తుంది, సొలొమోను అంటాడు, గర్వం కలిగిన వారు యెహోవాకు హేయులు, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఇవన్నీ కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనబడే మాటలే కదండి. ఈ దినాన
ఇది మనం ఆలోచన చేయండి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇది మన కుటుంబాలన్నీ కూడా ఈ అనుభవాల్లో ఉన్నాయి. ఒకానొక దినాన మనకి తినడానికి తిండి కూడా సరిగా ఉండేది కాదు, కట్టుకోవడానికి వస్త్రాలు ఉండేవి కాదు, ఉండడానికి చక్కని నివాసాలు కూడా మనము కలిగి లేము. కానీ ఈ దినాన దేవుడు మనల్ని ఏం చేశాడంటే అంచెలంచెలుగా దేవుడు మనల్ని హెచ్చించాడు. దేవుని దయ వలన తినడానికి తిండికి లోటు లేదు, కట్టుకోవడానికి వస్త్రానికి లోటు లేదు, ఉండడానికి మంచి మంచి గృహాలను దేవుడు మనకి ఇచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ ఇచ్చిన తరువాత మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి అంటే అన్నీ ఇచ్చిన తర్వాత తగ్గింపగలిగి ఉండాలి. ఆలోచన చేసుకోండి. ఒకవేళ ఒక మాట బైబిల్ గ్రంథంలోనే ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. నెబుకద్నెజరు అనే రాజు ఉన్నాడండి. ఎవరండి? నెబుకద్నెజరు ప్రపంచ దేశాలన్నిటినీ జయించాడండి. ఒకసారి బిల్డింగ్ మీదకి ఎక్కి తను జయించిన రాజ్యాలన్నిటినీ చూస్తూ ఏమనుకున్నాడంటే ఈ రాజ్యాలన్నిటినీ కూడా నా బలముతోనే నేను జయించాను అనుకున్నాడంటండి. ఎవరితోనూ చెప్పలేదండి, తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఇది ఎవరికి తెలిసిందండి? దేవునికి తెలిసిందండి. వెంటనే దేవుడు ఏం చేశాడంటే నెబుకద్నెజరు అనే చక్రవర్తిని గడ్డి తినిపించాడండి. ఏం తినిపించాడండి? 7 సంవత్సరాలు మంచుకి తడిసి, వర్షానికి తడిసి, ఎండకి ఎండి ఏం తిన్నాడు అని బైబిల్ చెప్తుందండి? గడ్డి. ఎప్పుడైతే ఇవన్నీ కూడా నా శక్తి చేత నేను సంపాదించలేదు, ఇది నా దేవుడే నాకు ఇచ్చాడు అని ఎప్పుడైతే ఒప్పుకున్నాడో అప్పుడే తీసుకొచ్చి మరలా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అప్పుడు వరకు ఎక్కడున్నాడు అంటే ఒక పశువులాగా దేవుడు నెబుకద్నెజరు చేత ఏం తినిపించాడు అంటే, ఎందుకండి? అతనిలో ఏముంది అంటే గర్వం. ఇది మనం కూడా ఏమనుకోవాలి అంటే మన స్వశక్తి చేత మనము సంపాదించుకున్న ఇదంతా దేవుడు నాకు ఇచ్చినది. దేవుని కృపను బట్టే నేనేం చేయగలిగాను? సంపాదించుకోగలిగాను. దేవుని కృపను బట్టే నేను ఇల్లు కట్టుకోగలిగాను. దేవుని కృపను బట్టే నేను తినగలుగుతూ ఉన్నాను. దేవుని కృపను బట్టే నాకు కావలసినవన్నీ కూడా నేను సమకూర్చుకోగలుగుతూ ఉన్నాను అన్న ఆలోచన మనం కలిగి ఉంటే మనము ఎలా ఉన్నామంటే తగ్గింపు కలిగిన వ్యక్తులుగా ఉన్నాం. లేకపోతే ఇదంతా కూడా మనమే సంపాదించామండి, కానీ ఆ సంపాదించడానికి అటువంటి కృపనిచ్చిన వాడు ఎవరంటే దేవుడే కదండి. ఆరోగ్యం ఇచ్చి చక్కని రీతిలో మనము సంపాదించుకొని మన కుటుంబాలను పోషించుకుంటూ మన అవసరతలన్నీ తీర్చుకోగలిగి ఉన్నాము అంటే దాని వెనక కారణం ఎవరంటే దేవుడు. తగ్గింపు మనకు ఉండాలి. రెండవదిగా ఈ ఆధ్యాత్మిక గర్వం అనేటువంటిది క్రైస్తవ ప్రపంచంలో వేరులతో నాటుకుపోయిందండి. ఏంటంటే నేనే బాగా పాడగలను, నేనే బాగా ప్రార్థన చేయగలను, నేనే బాగా ప్రసంగం చేయగలను, నేనే బాగా సంఘాన్ని నడిపించగలను. ఇవన్నీ కూడా గర్వానికి సూచనలండి. ఎప్పుడైతే నేనే 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 అన్న తలంపు మనలోకి వస్తుందో ఒక్కడు మనం గుర్తుపెట్టుకోవాలి, నా నాశనము చాలా దగ్గరలోనే. ఈ నేనే అన్న పదం మనల్ని ఏం చేస్తుందంటే అనగదొక్కేస్తుంది. నేనే అని ఎప్పుడైతే తలంపు మనలోనికి వచ్చిందో ఆ తలంపు మన ఆధ్యాత్మిక జీవితాన్ని పతన స్థితిలోనికి తీసుకుపోతుంది. ఇదేనా బైబిల్ చెప్తుంది. ఆ పైనుండి వచ్చే జ్ఞానాన్ని మనము పొందుకుంటేనంటండి మనము ఎంత హెచ్చింపబడ్డా తగ్గింపు కలిగిన జీవితాన్ని జీవిస్తాం. దావీదు అంటాడు కదా, సింహాసనం మీద కూర్చున్నాడు, ఆయన అంటున్నాడు, రాజా నన్ను ఎంతగా హెచ్చించుటకు నేను ఏ పార్టీ వాడిని, నా కుటుంబము ఏ పార్టీదే కదండి. అటువంటి తగ్గింపు కలిగిన హృదయాన్ని మనము కలిగి ఉండాలి అంటే మనకేం కావాలండి? జ్ఞానం కావాలి. ఏ జ్ఞానం అంటే పై నుండి వచ్చే జ్ఞానము. తర్వాత అంటున్నాడు చూడండి, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. బైబిల్ అంటుందండి కనికరము గలవారు, అన్ని ధన్యులనే ఉంటుందండి, కానీ తర్వాత మనం పూర్తి చేసుకోవాలి. ఏంటంటే కనికరము గలవారు ధన్యులు, వారు ఏం పొందుకుంటారంటండి? కనికరము ఇది క్రైస్తవులుగా ఇది మనకు మనమే చెప్పుకోవాలండి.
క్రీస్తును అంగీకరించి క్రైస్తవులుగా మార్చబడిన మనము ఏం కలిగి ఉండాలి అంటే కనికరం కలిగి ఉండాలి. కనికరం అంటే అర్థం ఏంటండి? కనికరించటం, దయ చూపించటం, ప్రేమ చూపించటం, ఇవన్నీ కూడా ఈ పర్యాయ పదాలకు వస్తాయి. ఇది నాన్న ఎలా చూపించాలి మన కనికరాన్ని? కనికరం కలిగి ఉన్నామని మనం చెప్పుకుంటామండి, కానీ ఆ కనికరాన్ని ఈ లోకానికి మనం ఎలా చూపించాలి? ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు ఉన్నాయి కదండి. దాంట్లో ఒక చిన్న మాట జ్ఞాపకం చేస్తాను. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు, కిందకు వచ్చేస్తే మనలను ఏర్పరచుకున్నాడు. అంటే ఇక్కడున్న మనందరినీ కూడా దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు అంటే తన కృపామహిమకు ఏం కలగాలనంటండి? కీర్తి కలగాలని. ఇప్పుడు 2వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయ్యున్నాము. ఏమంటున్నాడండి? మనము ఏం చేయటానికి దేవుడు మనల్ని సృష్టించాడంటండి? అక్కడ రాశాడు కదమ్మా, సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని. మనలందరినీ ఎవడు చేశారండి? దేవుడే చేశాడు. తల్లి గర్భములో మనల్ని రూపించిన వాడు ఆయనే. మనకు అవయవాలను కలుగజేసిన వాడు ఆయనే. చేతులు, కాళ్ళు, ముక్కు, నోరు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు, ఇవన్నీ కూడా మనలో కలుగజేసిన వాడు ఎవరండి? ఎందుకు మనల్ని దేవుడు సృష్టించాడు? ఎందుకు దేవుడు మనల్ని కలుగజేశాడు అంటే పౌలు భక్తుడి ద్వారా చెప్తున్నాడండి, మన కొరకు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటానికంటండి. ఏం చేయటానికి సృష్టించాడండి దేవుడు? సత్క్రియలు చేయటానికి. ఇది నాన్న ఒక మాట ఆలోచన వచ్చా. సత్క్రియ అంటే ఏంటండి? మంచి పని. మనందరికీ తెలుసు కదా, యేసుక్రీస్తు ప్రభు ఒక ఉపమానాన్ని చెప్తూ, మంచి సమరయ్యని ఉపమానం. ఒక వ్యక్తి వెళుతూ ఉన్నాడు, దారిలో దొంగలు కొట్టేశారు. మొట్టమొదట యాజకుడు వెళ్ళాడు, నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. రెండవది లేవీయుడు వెళ్ళాడు, ఆడు యాజకుడు లేవీయుడు కూడా లేవీ గోత్రానికే సంబంధించిన వారు దేవుని పని కొరకు వారు ప్రత్యేకపరచబడ్డారు కదండి. 12 గోత్రాల్లో నుంచి లేవీ గోత్రాన్ని దేవుడు ఏం చేసుకున్నాడంటే తన కొరకు ప్రత్యేకపరచు. ఇంకా వారికి వేరే పనేవి లేదండి, దేవుని పని చేయటమే. ఇక్కడ దేవుని పని చేయవలసిన లేవీయులు ఏం చేస్తూ ఉన్నారు అంటే దేవుని పనిని చేయకుండా తప్పించుకుని వెళ్ళిపోయారండి. కానీ ఒక సమరయుడు వచ్చాడు. ఆ సమరయుడు ఏం చేస్తాడండి? దేవుని యొక్క కనికరాన్ని ఆ వ్యక్తి పక్షాన చూపించాడు. ఇది నాన్న దేవుడు మనల్ని ఎందుకు ప్రత్యేకపరుచుకున్నాడు అంటే మంచి పనులు చేయటానికి. ఏం పనులండి? మంచి పనులు. మంచి పనులు అంటే ఏంటని ఆల్రెడీ గుర్తు చేశాను కదమ్మా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. పరలోక రాజ్యంలో యేసు ప్రభు కుడి వైపున గొర్రెలు, ఎడమ వైపున మేకలు. గొర్రెల గురించి ఏమన్నాడు? నాకు ఆకలి అయి ఉన్నప్పుడు అన్నం పెట్టారు, దాహం అయి ఉన్నప్పుడు దాహం తీర్చారు, వస్త్రాలు లేనప్పుడు వస్త్రాలు ఇచ్చారు, రోగినై ఉన్నప్పుడు చూడవచ్చారు, చెరసాలలో ఉన్నప్పుడు ఇవన్నీ ఏంటండి? సత్క్రియలు. దేవుడు మెచ్చే సత్క్రియలు అంటండి. ఇవన్నీ కూడా మనము చెయ్యాలి, అందుకొరకే దేవుడు మనల్ని సృష్టించాడు అని బైబిల్ చెప్తుంది. ఇది నాన్న ఒక మాట ఆలోచన చేద్దాం. ఒకళ్ళు చేస్తే దేవునికి స్తోత్రం అండి, ఒకళ్ళు చెయ్యకపోతే మనము ఇటువంటి పనులు చెయ్యాలి అంటే మనకేం కావాలి అంటే జ్ఞానము కావాలంటండి. ఏం కావాలండి? పరసంబంధమైన జ్ఞానము మనల్ని ఎలా పురుకొల్పుతుంది అంటే కనికరము కలిగిన పనులను చేసే వ్యక్తులుగా మనల్ని ముందుకెళ్తున్న సమయం అయిపోతుంది కాబట్టి తర్వాత అంటున్నాడు పక్షపాతము లేనిది. ఒక మాట, పక్షపాతం అంటే ఏంటండి?
పక్షపాతం అంటే ఇప్పుడు ఇంట్లో తల్లి భార్య భర్తలకు 2 పిల్లలు ఉన్నారండి. పక్షపాతం లేకపోయిన తల్లిదండ్రులు అయితే 2 పిల్లల్ని అసలు మామూలుగా అడుగుతున్నానండి, దేవుడు మనకిచ్చిన పిల్లలందరినీ ఒకలాగానే చూడాలా, ఒకరిని ఎక్కువగా ఒకరిని తక్కువగా చూడాలా? చెప్పండి అమ్మా. సమానంగానే చూడాలి. కానీ మరి ఒక వ్యక్తిని ఎక్కువగా మరొక వ్యక్తిని తక్కువగా చూస్తే ఆ వ్యక్తిలో ఏముందండి? పక్షపాతం ఉంది. నేను ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు యేసయ్య మన నుంచి ఏ ప్రేమను కోరుకుంటున్నాడండి? పక్షపాతము లేని అంటే ఏంటని అర్థం? ఇప్పుడు ఒక మాట బైబిల్ గ్రంథంలోనే ఉన్న మాట జ్ఞాపకం చేస్తాను. ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు ఉన్నాయండి. ఎన్నండి? 7 సంఘాలు. 7 సంఘాల్లో మొదటి సంఘం గురించి, ఎఫెసీ సంఘం గురించి యేసయ్య చెప్తూ చాలా పొగిడాడండి. మీరు చాలా బాగున్నారు, మీ పనులు బాగున్నాయి, క్రియలు బాగున్నాయి, సహనం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఒకటే మీకు లోపంగా ఉందన్నాడండి. ఏమన్నాడు? మీరు మొదటి ప్రేమను మీరు కోల్పోయారు. అంటే దేవుణ్ణి ప్రేమించటంలో ఎఫెసీ సంఘంలో ఏమొచ్చేసిందంటే పక్షపాతం వచ్చేసిందండి. దేంట్లో వచ్చిందండి? దేవుణ్ణి ప్రేమించే విషయములో ఎఫెసీ సంఘములోనికి ఏమొచ్చింది అంటే పక్షపాతం వచ్చింది. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో యేసయ్య అంటాడు కదా, నాకంటే నీ తల్లిదండ్రులైనను, నీ భార్యనైనను, నీ భర్తనైనను, నీ పిల్లలనైనను, నీ భూములనైనను, నీ ఇండ్లనైనను ఎక్కువగా ప్రేమిస్తే నీవు నాకు పాత్రుడవు అని యేసయ్య చెప్పిన మాట అండి. ఇప్పుడు ఆ మాట ప్రకారం ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. యేసయ్యకు మనలందరూ, నేను ఒక మాట చెప్తానండి, మనందరం యేసయ్యని ప్రేమిస్తున్నాము కాబట్టే ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. కానీ మొదటి ప్రేమ యేసయ్యకి ఇవ్వగలుగుతూ ఉన్నామా? మొదటి ప్రేమ అంటే ఏంటంటే ఫస్ట్ ప్లేస్. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు యేసయ్యను అందరికంటే ఎక్కువగా మనం ప్రేమిస్తే స్టార్టింగ్ ప్రేయర్ కన్నా ముందు మనం గుడికి వస్తాం కదండి. ప్రారంభ ప్రార్థన కన్నా ముందు గుళ్ళోకి వస్తాం. ఇప్పుడు యేసయ్యను మన కుటుంబం తర్వాత ప్రేమిస్తే వారికి అన్నీ చక్కగా వారికి ఏమేం కావాలో వండి పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత ప్రసంగానికి ముందో ఆరాధనకు ముందో మనము దేవుని గుడికి, నేను చూస్తూ ఉన్నాను, వచ్చినప్పటి నుంచి గమనిస్తూ ఉన్నాను, 10 లేకపోతే 10:15 మధ్య మందిరంలోనికి వచ్చేది చాలా తక్కువ మంది వస్తారండి. మన ఎలీషారాజు గారు, రాజకుమారి గారు, శ్వేత గారు బాగా అంటే పేరెట్ వేరే విధంగా అనుకోవద్దండి, ఒక ఎగ్జాంపుల్గా నేను చెప్తున్నాను. అంటే దేవునికి మనం ఇచ్చే ప్రయారిటీని బట్టి దేవుని ఆశీర్వాదాలు అనేటువంటివి మన మీదకి దేవుడు కుమ్మరిస్తాడండి కదండి. ఈ దినాన పక్షపాతము లేని ప్రేమ మనం కలిగి ఉండాలి అంటే మనము ఏం కలిగి ఉండాలి అంటే దేవుడిచ్చే జ్ఞానం అంటండి. ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తుంది అంటే సమయం అయిపోతున్నాడు గుర్తు చేస్తుందండి. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళవలసిన సమయం వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళాలి 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 అని మనల్ని వెనకాల నుండి ఏం చేస్తుంది అంటే పురుకొల్పుతుంది. ఒకవేళ ఆ జ్ఞానం కనుక మనం కలిగి లేకపోతే ఎప్పుడు వెళ్ళినా గుడికి వెళ్ళినట్టే కదా. నువ్వు అటెండెన్స్ వేయించుకున్నావా? పాస్టర్ గారు నేను చూసారా లేదా? ఈ ఆలోచన అనేటువంటిది ఇది ఎంత మాత్రము దేవుని సంబంధమైనది కాదు అని బైబిల్ చెప్తుంది. ఇది భూ సంబంధమైనది, ఇది ప్రకృతి సంబంధమైనది, ఇది దెయ్యముల సంబంధం. ఆఖరిగా జ్ఞాపకం చేసి ముగిస్తాను. ఆఖరిది అంటున్నాడండి, వేషధారణ లేనిదంటండి. ఏంటి లేదంటండి? వేషధారణ. వేషధారణ అంటే ఏంటండి? ఇంతకుముందు మన ఏరియాలకి చాలామంది వచ్చేవారండి, పకటేషగాళ్ళు అనేవారు కదండి. అదే సంక్రాంతికి వచ్చేవారు ఎవరండి? నెత్తి మీద హరిదాసుడని, చెంచోళ్ళని రకరకాల వేషాలు వేసుకుని వీరు మన మధ్యకు వచ్చేవారు కదండి. అది వేషమే, వారి రూపము
అది కాదు. కానీ ఈ దినాన బైబిల్ చెప్తుంది యేసుక్రీస్తు ప్రభువు కొంతమందిని వేషధారులతో పోల్చాడండి. ఎవరినండి? శాస్త్రులని, పరిసయ్యులని, సద్దూకయ్యులని. ఏమన్నాడండి? అయ్యో వేషధారులైన పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను దేంతో పోల్చాడండి? వేషధారులను సమాధులతో పోల్చాడు. ఎందుకు అంటే సమాధుల పైకి ఎలా ఉంటాయండి? ముగించేస్తున్నాను, ఒక మాట చెప్పేసి ముగించేస్తా. సమాధుల పైకి ఎలా ఉంటాయండి? చాలా సుందరంగా అలంకరింపబడి ఉంటాయి. కానీ లోపల ఏముంటుందండి? యేసయ్య అలాగే చెప్పాడు, మీరు పైన చాలా చక్కగా ఉన్నాయి, కానీ లోపల సమాధి లోపల ఏముంటుందండి? కుళ్ళు ఉంటుందంటండి. ఇది నా వేషధారులైన వారి జీవితాలు ఎలా ఉంటాయి అంటే, పైకి చూస్తే అసలు వీళ్ళంత భక్తిపరులు ఎవరు కూడా లేరు అని అనిపిస్తుంది, కానీ వారి హృదయం దేవునికి చాలా దూరంగా ఉంటుందంటండి. బైబిల్ గ్రంథంలోనే ఒక సంఘాన్ని పోలుస్తూ అన్నాడు, లవొదికీయ సంఘం గురించి అన్నాడు, మీరు వెచ్చగానైనను చల్లగానైనను లేరు. మీరు ఎలా ఉన్నారు అంటే నులివెచ్చగా ఉన్నారు. అంటే మీరు భక్తిలో లేరు, భక్తిహీనులుగా లేరు, కానీ మీలో సగం భక్తి ఉంది, సగం భక్తిహీనత ఉంది. ఏమన్నాడంటే, నా నోటిలో నుండి నేను మిమ్మను ఉమ్మివేయ. అంటే వేషధారణ అనేటువంటిది మన దేవునికి ఎంత మాత్రము కూడా ఇష్టమైనది కాదంటండి. వేషధారణ దేవునికి ఇది నాన్న. ఆ వేషధారణ నుంచి మనల్ని విడిపించేది ఏంటి అంటే బైబిల్ చెప్తుంది జ్ఞానము. ఏంటంటండి అది? జ్ఞానము. ఏ జ్ఞానం అంటండి? పరసంబంధమైన జ్ఞానం అంటండి. పరసంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే పవిత్రంగా జీవించేలా చేస్తుంది. పరసంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే సమాధానకరమైన వ్యక్తులుగా మారుస్తుంది. పరసంబంధమైన జ్ఞానం ఏం చేస్తుందంటే మృదువైన వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా మారుస్తుంది. పరసంబంధమైన జ్ఞానము ఎలా మారుస్తుంది అంటే, మర్చిపోరమ్మా అమ్మా, తగ్గింపు కలిగిన వ్యక్తులుగా మారుస్తుంది. పరసంబంధమైన జ్ఞానం ఎలా మారుస్తుందంటే కనికరము చేత నింపుతుంది. పరసంబంధమైన జ్ఞానం అంటండి పక్షపాతము లేని ప్రేమను దేవునికి అందించే వ్యక్తులుగా మారుస్తుంది. పరసంబంధమైన జ్ఞానం అంటండి మనల్లో ఉన్న వేషధారణను తీసివేస్తుంది. ఇవన్నీ కూడా మన విశ్వాసానికి మనము జోడించగలిగితే, విశ్వాసం మనకి ఏం చేసుకోవాలంటండి? వీటిని అమర్చుకోవాలి. ఎప్పుడైతే ఇవి మనం జోడించుకోగలుగుతామో మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయండి? అవి పరలోక రాజ్యం ప్రవేశాన్ని మనకవి అనుగ్రహిస్తాయి. ఆధ్యాత్మిక జీవితంలో ఫలభరితమైన వ్యక్తులుగా మనల్ని మారుస్తాయి. కాబట్టి ఆ జ్ఞానం మనకు రావాలంటే మనం ఏం చేయాలండి? ఏం చేయాలమ్మా? నేను ఇందాక గుర్తు చేస్తున్నాను కదా, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి. ప్రార్థన అయితే ప్రార్థన చేద్దామమ్మా. ఒక్క చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన. ఒకవేళ ఇంతవరకు దేవుడు మనందరితో కూడా మాట్లాడాడు, అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామమ్మా. ఇది నాన్న పరసంబంధమైన జ్ఞానం కలిగిన వ్యక్తిలో పరిశుద్ధత అనేటువంటిది కనిపిస్తుంది. మాటలో, క్రియలో, చూపులో, తలంపులో, నడకలో, నడవడికలో, సమస్తమైన విషయాలలో పరిశుద్ధత కలిగి ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. ఒకవేళ మనం మాట్లాడే మాటలో పరిశుద్ధత లేదేమో, మనం ఆలోచించే ఆలోచనలో పరిశుద్ధత లేదేమో, మనం ఊహించే ఊహలో పరిశుద్ధత లేదేమో, మనం నడిచే నడకలో పరిశుద్ధత లేదేమో. ఇది నాన్న ఒకవేళ పరిశుద్ధత లేకపోతే మనము ప్రకృతి సంబంధమైన జ్ఞానము యొక్క స్వాధీనములో మనమున్నామని, అది మనల్ని వెర్రివారిగా మారుస్తుందని బైబిల్ సెలవిస్తుందమ్మా. ఇది నాన్న ఆ పరిశుద్ధతను మనం పొందుకోవాలి అంటే ఆ పై నుండి వచ్చే జ్ఞానం మనము కలిగి ఉండాలని సెలవిస్తుంది. రెండవదిగా సమాధానకరమైన స్థితిని మనకు అనుగ్రహిస్తుంది పరిశుద్ధమైన జ్ఞానం అని దేవుడు మాట్లాడాడు. ఒకవేళ సమాధానాన్ని కలిగి లేకపోతే, సమాధానపరిచే పరిచర్యలో ముందుకు సాగలేకపోతే ఏదైనా ఆ జ్ఞానం కొరకు మనం ప్రార్థించాలి. మూడవదిగా మనం మాట్లాడే మాటలో, మనం చేసే పనిలో మృదుత్వం అనేటువంటిది
మనం కనపరచలేకపోయినట్లయితే, ఎదుటి వ్యక్తిని మన మాటల ద్వారా మనము గాయపరుస్తూ ఉంటే, మనము వారిని మన సూటిపోటి మాటల ద్వారా వారిని బాధపరుస్తూ ఉంటే, అది మన ఆధ్యాత్మిక జీవితానికి ఎంత మాత్రము కూడా ఆశీర్వాదకరము కాదని దేవుడు మాట్లాడాడు. జ్ఞానము మృదుత్వాన్ని మనలోనికి తీసుకొని వస్తుందని దేవుడు సెలవిచ్చాడు. అజ్ఞానము తగ్గింపు కలిగిన వ్యక్తులుగా మనలను మారుస్తుందని, కనికరము కలిగిన పనులు చేసే వ్యక్తులుగా మనలను మారుస్తుందని, మనలో ఉన్న పక్షపాతాన్ని తీసివేసి పక్షపాతము లేని ప్రేమను అందించేదిగా ఉంటుందని, వేషధారణ మనలో లేకుండా ఒక కల్మషము లేని హృదయముతో, ఏకాత్మతో, ఏక మనస్సుతో దేవుణ్ణి స్తుతించే కృప పైనుండి వస్తే జ్ఞానము చేస్తుందని మనతో దేవుడు మాట్లాడాడు. ఒకవేళ పైనుండి వచ్చే జ్ఞానము గనక మీకు కొదువుగా ఉన్నట్లు మీకు భావిస్తే, నాలో ఇంకా పైనుండి వచ్చే జ్ఞానాన్ని నేను సమృద్ధిగా లేకపోవటం వల్లే దేవునికి ఇష్టడిగా నేను జీవించలేకపోతూ ఉన్నాను అని గనక దేవుని వాక్యం మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నట్లయితే, ఒక్క చిన్న ప్రార్థన ఈ సమయంలో మనం చేద్దాం. దైవవాక్యము సెలవిచ్చినట్లుగా జ్ఞానము కొరకు దేవుణ్ణి అడగాలని బైబిల్ సెలవిస్తున్నట్లుగా ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుణ్ణి అడుగుదామమ్మా. ఒక్క చిన్న మాట ఏసేతో చెప్దాం. యేసయ్యా, అయ్యా మీ పరలోక జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా. అయ్యా, ఈ లోక సంబంధమైన జ్ఞానము, ఈ ప్రకృతి సంబంధమైన జ్ఞానము, ఈ భూ సంబంధమైన జ్ఞానము నీ దృష్టికి వెర్రితనం అన్నావయ్యా. అయ్యా, ఆ పర సంబంధమైన జ్ఞానాన్ని మేము పొందుకుంటే అయ్యా పరిశుద్ధత మేము కలిగి ఉంటాం, సమాధానకరమైన స్థితిని కలిగి ఉంటాం, మృదుత్వాన్ని కలిగి ఉంటాం, తగ్గింపు కలిగి ఉంటాం, కనికరం కలిగి ఉంటాం, పక్షపాతము లేకుండా, వేషధారణ లేకుండా మేము జీవిస్తామని నువ్వు సెలవిచ్చావు కదా. అయ్యా, నీ జ్ఞానము చేత మమ్మల్ని నింపండి అయ్యా. సమృద్ధిగా ఇస్తానన్నావు, ఎవరిని తోసివేయనన్నావు దేవా. అయ్యా, జ్ఞానము కొరకు నీ పాదాలు పట్టుకొని అడుగుతూ ఉన్నాము. అయ్యా, మీ జ్ఞానాన్ని మాకు దయచేయండి అయ్యా అనొక్క చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, మీ కొందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా అందరితో కూడా మీరు మాట్లాడారు. అవునయ్యా, మా విశ్వాసానికి సద్గుణమునకు జ్ఞానమును మేము అమర్చుకోవాలని మీరు సెలవిచ్చారు. అయ్యా, పైనుండి వచ్చే జ్ఞానాన్ని మా ఆధ్యాత్మిక జీవితాలలో మేము పొందుకోవాలని మీరు సెలవిచ్చారు. ఆ జ్ఞానము ఏ విధముగా మా జీవితాలను మారుస్తుందో, ఏ విధమైన గుణలక్షణాలతో మమ్మల్ని నింపుతుందో, ఏ విధముగా పరలోక రాజ్యమునకు ప్రవేశాన్ని మాకు కలుగజేస్తుందో మీరు మాట్లాడారయ్యా. అందును బట్టి మీ కొందనాలు. ఈ సమయంలో తండ్రి, ఎవరెవరైతే మీ వాక్యము సెలవిచ్చినట్లుగా మీ జ్ఞానము కావాలని ప్రార్థిస్తూ ఉన్నారో, నిశ్చయముగా మీరు వాగ్దానము చేసిన రీతిగా ధారాళముగా మీరు అనుగ్రహిస్తూ ఉన్నందుకు మీ కొందనాలు. ఎవరిని తోసివేయకుండా అడుగుచున్న ప్రతి ఒక్కరిని కూడా మీ జ్ఞానము చేత నింపి నడిపిస్తూ ఉన్నందుకు సమస్త మహిమను మీకే ఆరోపిస్తూ మమ్మలందరినీ కూడా మీ కృపావాక్యానికి సమర్పిస్తూ ఈ మనవులు అడిగి వేడుకొని యేసు నామమున పొందియున్నాము పరమ తండ్రి. ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు పరలోక జ్ఞానం గురించి దేవుని దాసుల ద్వారా చక్కని సందేశాన్ని మనకి బయలుపరిచారు. మనము దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి మనం జీవించాలని ఇంత చక్కని సందేశాన్ని అందించిన దేవుని దాసులకు నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కానుకల పాట పాడుచూ ఉండగా కానుకలకు నీ గణము ప్రభు యేసుకే, నీ దశమా భాగ్యము నీయ వెనుదీతువా ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా, ధనధాన్యముల నీయగా
కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయవెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుకే నీ దశమా భాగము నీయ వెనుదీతువా కూడు దుర్గలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నామమును కడువేల ప్రభుకీయను క్రైస్తవ వేడంగ ప్రభు యేసు నామమును కడువేల ప్రభుకీయను క్రైస్తవ నీ ఘనము ప్రభు యేసుకే నీ దశమభాగము వెనుదీతువా వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితముగా వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభు నీకు ఉచితముగా వెలిగించే ధరపైన ప్రభు నామము కలిమి కలది ప్రభువా నర్పింపవా వెలిగించే ధరపైన ప్రభు నామము కలిమి కలది ప్రభువా నర్పింపవా నీ ఘనము ప్రభు యేసుకే నీ దశమా భాగము నీయ వెనుదీతువా కలిగించే సకలము సమృద్ధిగా వెలిగించే బలిపాదబలితాంబులు కలిగించే సకలము సమృద్ధిగా వెలిగించే బలిపాదబలితాంబులు బలియాయ నీ పాపములకేసుడే సిలువంగ ప్రభుకీయ చింతింతువా బలియాయ నీ పాపములకేసుడే సిలువంగ ప్రభుకీయ చింతింతువా నీ దినము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా ఈ యొక్క సమయంలో కానుకల నిమిత్తము చొప్పల సునీత గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా ప్రేమపూర్వకంగా బిడ్డను ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థన. స్తోత్రం 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 దేవా మహోన్నతుడా మహాగణుడ నీకు లెక్కలేని అవును. వందనాలు స్తోత్రాలు స్తుతులు నా ప్రభ ఆయన గతించిన వారమంతా నా ప్రభ నీ రెక్కల చాటును భద్రపరిచి మమ్మల్ని అందరినీ కాచి దాచినందుకు నీకు స్తోత్రాలు వందనాలు ప్రభ ఆయన కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభ ఆయన సంఘ కుటుంబాలను కూడా మీరు దీవించమని అడుగుచున్నాను ప్రభ నీకు స్తోత్రాలు నైనా సంఘ పెద్దలను మీరు కాచి కాపాడిన ప్రభ నీకు స్తోత్రాలు ప్రభ నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నా ప్రభ నీ దాసుని మీరు నిలబెట్టుకునే ప్రభ నాయన మాకు నాయన కావాల్సిన నాయన మంచి వర్తమానం ఇచ్చినందుకు నీకు లెక్కలేని వందనాలు స్తోత్రాలు నా ప్రభ ఆయన వాక్సానుసారంగా జీవించే మనసులు మాకు అందరికీ దయచేయమని అడుగుచున్నాను ప్రభ నీకు స్తోత్రాలు తండ్రి. అలాగే నా ప్రభ నాయన నీకు స్తోత్రాలు నాయన ఆయన నీ కానుకలు ఎత్తబడి నా ప్రభ నీకు స్తోత్రాలు నాయన ప్రతి ఒక్క హస్తాన్ని మీరు దీవించండి నాయన నాయన సమృద్ధమైన నాయన దానమున నాయన దయచేయమని అడుగుచున్నాను ప్రభ నీకు స్తోత్రాలు నాయన
ఆయన ఏమిటి ఏ అవసరత ఉందో ప్రభు ప్రతి ఒక్క అవసరత తీర్చమని అడుగుచున్నాను ప్రభు. నీకు స్తోత్రాలు వందనాలు ప్రభు, నీకు స్తుతులు తండ్రి. నాయన నీకు లేని వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఆయన ఆశ్చర్యకర ఆలోచనకర్త నా ప్రభు, గొప్ప దేవుడా నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు, నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభు. అలాగే నాయన ముగించుకొని మేము వెళ్తుండగా మాతో మీరు తోడుగుండమని అడుగుచున్నాను ప్రభు. ఆయన ఈ కొడుకుని మీరు దీవించి ఆశీర్వదింతారని యేసు పరిశుద్ధనామని అడిగి వేడుకుని పొందుకుని నామ పరమ తండ్రి, ఆమేన్. ఈ యొక్క సమయంలో సంఘ ప్రకటనలు స్వామి గారు వచ్చి సంఘ ప్రకటనలు చేయవలసిందిగా మనవి చేస్తాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. దేవుడు గతించిన వారమంతా ఆయన రెక్కల చోటను కాపాడి మరి యొక్క గొప్ప సుదినాన్ని మనకందరికీ ఇచ్చినందుకు దేవునికి లెక్కలేని వందనాలు తెలియపరుస్తున్నాను. ముఖ్యంగా గొల్ల నాగరత్నం గారి విషయం మనకందరికీ తెలిసిందే. వారి కుటుంబ ఆదరణ కొరకు సంఘస్థులందరూ ప్రార్థన చేయవలసిందిగా మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. అలాగే అనారోగ్యంగా ఉన్న బిడ్డలను బట్టి, చదువుతున్న బిడ్డలను బట్టి, సంఘస్థులను బట్టి మనమందరము ప్రతి ప్రార్థనలను జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. ఇకపోతే పోయిన వారము సంఘ వివరాలు, ఎత్తబడిన సందా 1850 రూపాయలు రావటం జరిగింది. అలాగే ముఖ్యంగా మనము బాత్రూము, స్టోర్ రూము కట్టడం జరుగుతుంది. ఆ పని ఇంచుమించు పూర్తి అవడం జరిగింది. ఆ పని పూర్తయిన తర్వాత మొత్తం సంఘ వివరాలు తెలియపరుస్తాము. కాబట్టి ఆర్థికంగా ఇంకా మన సంఘము బలపడలాగున మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. సంఘ ప్రకటనలు చేస్తున్న సంఘ కార్యదర్శి స్వామి గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి యొక్క సమయంలో సంఘ పెద్దలు మరి ఆరాధన అయిన తర్వాత కొన్ని నిమిషాలు మరి మాట్లాడుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మరి పాస్టర్ గారు కూడా మరి ఉండవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క సేవకును ప్రేమించి తీసుకొచ్చిన బియ్యాన్ని బట్టి వారి యొక్క కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఈ యొక్క సమయంలో అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడుకుని ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. పంపుము దయచేత పతిత పవననం పెంపుగా నీ సేవ ప్రియముగా నరింప పంపుము దేవా దీవెనలాతో పంపుము దేవా. యేసుని కొరకై వెసగు సమీంచుచు పంపుము దేవా దీవెనలాతో పంపుము దేవా. ఇన సత్యాంబును విమలాత్మ మాది నింపి దీన దీన ఫలములు దివ్యంగా ఫలింప పంపుము దేవా దీవెనలాతో పంపుము దేవా. అశక్తితో నిన్నమిషము సేవింప బాసుర మగునాత్మ వాసికై ప్రకటించి పంపుము దేవా
దీవెనలతో పంపుము దేవా. ఈ యొక్క సమయంలో దేవుని దాసులు ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో మనం అందరం సెలవు తీసుకుందాం. అమ్మా సురేష్ గారు ప్రయాణం ఈరోజు 11 గంటలకి వారు ప్రయాణము అని తెలియపరిచారు. కాబట్టి ఆ ప్రయాణం అంతటిలోనూ దేవుడు ఆ బిడ్డకి సహాయం చేసి చేరవలసిన ఆ విదేశము ఆ బిడ్డ క్షేమముగా చేర్చబడేటట్లు మీరందరూ కూడా బిడ్డ గురించి ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరమ తండ్రి, మీ కొందనాలయ కుమారు యేసుక్రీస్తు ద్వారా మీ పాదాల చెంత చేరి ప్రార్థించడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. ఈ దినం జరిగిన ఆరాధన మొదటి నుంచి ఆఖరి వరకు మీ నామ మహిమార్థమై మా జీవితాలకు మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకయ్యా మీకు వందనాలు. పాటల ద్వారా స్తుతించి ఆరాధించడంలో కృప చూపారు. మీ వాక్య భాగముల ద్వారా మా అందరితో కూడా మీరు మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ దినము అయా భక్తి శ్రద్ధలతో నీ మందిరావరణములోనికి వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు స్తోత్రాలు. అయా జ్ఞాపకం చేసుకొనండి. సియోనులో నుంచి మీ దక్షిణ హస్తమును చాపి ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ఆయురారోగ్యములను మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇంకా ఎవరెవరు రాలేకపోయారయ్యా వారందరూ కూడా మీ చిత్తమైతే మరొకసారి మేము సంఘముగా సమకూర్చబడినప్పుడు అయ్యా మేమందరము కలిసి నీ నామమును స్తుతించుటకు కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. బలహీన స్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. మీ గాయపడిన హస్తము చేత ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని ఇబ్బందులు సమస్యల్లో నుండి లేవనెత్తండి దేవా. అయా సమృద్ధిని వారికి అనుగ్రహింపచేయండి. సంఘములో ఉన్న కుటుంబాలన్నిట్లో కూడా క్షేమమును విస్తరించండి, సమాధానమును విస్తరించండి, నెమ్మదిని విస్తరించండి. ఏకాత్మ ఏక మనస్సులు కలిగి తండ్రి నీ నామమును గణపరిచే కుటుంబాలుగా, నీ నామమునకు మహిమ తెచ్చే కుటుంబాలుగా సంఘ కుటుంబాలన్నీ వర్ధిల్లుటకు సహాయము చేయండి. చేస్తున్న ఉద్యోగాల్లో తోడుండండి అయ్యా. ఉన్నతిలోనికి నడిపించండి. వ్యాపారాలను ఆశీర్వదించి అభివృద్ధిలోనికి నడిపించండి. జీవనోపాధి పనుల్లో మీరు తోడుండండి తండ్రి. కృపాక్షేమాలను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము అయ్యా. నీ కొందనాలు అనేక మంది సంఘ బిడ్డలు దూరదేశాల్లో ఉన్నారు. వారిని పేరు పేరుని జ్ఞాపకం చేసుకోనండి. వారి ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో కృపాక్షేమాలు దయచేయండి. ప్రత్యేకంగా ఇజ్రాయేల్ దేశంలో ఉన్న వారిని బట్టి నీ కొందనాలు. అవును తండ్రి ప్రభు, అవి యుద్ధ పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నవి తండ్రి. అవునయ్యా నీ కృపను అనుగ్రహింపచేయండి అయ్యా. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయమని సెలవిచ్చారు. అవును తండ్రి, దేశమునకు మీ కృప, మీ కాపుదల, మీ భద్రతను దయచేయమని ప్రార్థన చేస్తున్నా. సమాధానకరమైన పరిస్థితులు ఆ దేశంలో విస్తరించినట్లుగా పరిశుద్ధాత్మదేవ మీ కృపను విస్తరింపచేసి మహిమ పొందండి. దూరదేశాలు వెళ్ళాలని ఆశపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి. వారి ప్రయత్నాల్లో మీ సహాయమును దయచేసి మీరే మహిమ పొందండి. ఉద్యోగ ప్రయత్నాల్లో బిడ్డలకు తోడుండి మంచి ఉద్యోగాలను మీరు దయచేయండి తండ్రి. అయా నీకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. అలాగే గర్భఫలము కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను మీరు దయచేయండి. గృహ నిర్మాణాల్లో మీరు తోడుండండి. చదువులు చదువుకొనిచిన బిడ్డలకు సహాయము చేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు విజయాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకంగా అయ్యా సురేష్ గారిని బట్టి నీకు వందనాలు తండ్రి. మీ కుమారుడు దూరదేశం ప్రయాణమే వెళుతూ ఉండగా ప్రయాణం అంతట్లో కూడా తోడుండండి తండ్రి. నీకు స్తోత్రాలు. ఫ్లైట్ ప్రయాణంలో మీ కృపను దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు. ప్రత్యేకంగా తండ్రి గుజరాత్ ఫ్లైట్ ప్రయాణంలో చనిపోయిన వారి కుటుంబాలను మీరు ఆదరించండి, ఓదార్చండి తండ్రి. అటువంటి ప్రమాదాలు జరగకుండా దేవా మీ కృప, మీ కాపుదల మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ కొందనాలు. చక్కని రీతిలో నడిపిస్తున్న విజయమోహన్ గారిని బట్టి నీ కొందనాలు. సంఘ పెద్దలైన వారందరిని బట్టి స్తోత్రాలు. స్త్రీల సమాజం వారిని బట్టి, సండే స్కూల్ బిడ్డలను బట్టి, యవనస్తులను బట్టి నీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి దీవించి ఆశీర్వదించండి. సేవకుడికి ప్రేమించి తెచ్చిన బియ్యమును బట్టి వందనాలు. గుప్పిలు విప్పి వేసిన కానుకలను బట్టి నీకు స్తోత్రాలు. గుప్పిలు విప్పిన ప్రతి హస్తాన్ని కూడా
మీరే దీవించి ఆశీర్వదింపచేసి సమస్త మహిమను మీరు ఆరోపించుకొనండి అయ్యా. ఈ వారమంతా కూడా మీ కృప, మీ కాపుదల దయచేయండి. ప్రయాణాల్లో క్షేమమును దయచేయండి. అన్ని విషయాల్లో తోడుండి నడిపించమని, మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే మేమందరము తండ్రి మరొక మారిటిగా సంఘముగా సమకూడి నీ నామమును గనుపరిచే కృపను అనుగ్రహింపచేయమని మా సంఘ బిడ్డలందరి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్తమును కంచెగా వేస్తూ యేసు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము ఇక్కడున్న మనకు, లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన రాకడ పర్యంతము తోడయుండి ఆయన రాకడకు మనలందరినీ సిద్ధపరుచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.